అంటే ఏ టాపిక్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా బేస్ అయి ఉంటాయి అనే దానికి ఎగ్జాంపుల్స్ గా మాత్రమే ఇది చెప్తున్నాను. ఈ క్వశ్చన్స్ లో ఇవి ప్రీవియస్ ఇయర్స్ లో ఇచ్చినవి కావచ్చును, లేదు కొత్త క్వశ్చన్స్ కూడా కావచ్చును. నౌ వీ హావ్ సీన్ ది బెంజమిన్స్ బ్లూమ్స్ టాక్సానమీ మనం చదువుకున్నాము. ఈ బెంజమిన్స్ బ్లూమ్స్ టాక్సానమీలో మనం ఆ 3 లెవెల్స్ చూసాము. ఒకటి సైకోమోటర్ లెవెల్ అంటే ఫిజికల్ లెవెల్ ఒకటి చూసాము, ఎఫెక్టివ్ లెవెల్ అంటే లెవెల్ ఆఫ్ మనస్ మైండ్ అని ఒకటి చూసాము. మూడోదేమో కాగ్నిటివ్ లెవెల్ అంటే బుద్ధికి సంబంధించినటువంటి లెవెల్ అని 3 చూసాము. ఇందులో కూడా చూద్దాం మనం. చూడండి, ఫ్రమ్ లోవర్ టు హయ్యర్ లెవెల్. ఇది చాలా కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాడు ఇచ్చే ఆప్షన్స్ లో ఏం చేస్తాడంటే సీక్వెన్స్ కరెక్ట్ గానే ఉంటుంది కానీ అది హయ్యర్ టు లోవర్ లెవెల్, లోవర్ టు హయ్యర్ లెవెల్ 2 ఆప్షన్స్ చూపిస్తాడు వాడు. చూపించినప్పుడు మనం పొరపాటు పడకూడదు. అంచేత మళ్ళీ ఇంకొకసారి వెనక్కి వచ్చి చదువుకోవడం అంటే టైం వేస్ట్ అవుతుంది. కనుక క్వశ్చన్ చదివేటప్పుడే కేర్ఫుల్లీ అండర్లైన్ ఇది ఏమిటి అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు చూడండి, లోయర్ టు హయ్యర్ లెవెల్ ఇది ఇంపార్టెంట్. ఇది చూసుకున్న తర్వాత వాట్ ఈస్ ది కరెక్ట్ సీక్వెన్స్ ఫ్రమ్ లోవర్ టు హయ్యర్ లెవెల్ ఫర్ ఇండికేటింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ రిలేటెడ్ టు ఎఫెక్టివ్ డొమైన్. ఇవి రిసీవింగ్, వాల్యూయింగ్, రెస్పాండింగ్, ఆర్గనైజేషన్ అండ్ క్యారెక్టరైజేషన్. ఇందులో మనం మన కామన్ సెన్స్ లో కొంత గుర్తు పెట్టేసుకోవచ్చండి. ఇది మనకి తెలియంది ఏమీ కాదు కానీ ఎఫెక్టివ్ డొమైన్ లో మనం పైన మళ్ళీ నేను పైకి వెళ్ళటం లేదు. మీకు పైకి వెళ్తే మీకు చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీకు ఎఫెక్టివ్ డొమైన్ అన్నాడు కదా. ఇగో చూడండి, రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజింగ్, క్యారెక్టరైజింగ్. దీని మీద బేస్ అయిన క్వశ్చన్ అది. ఇందులో రిసీవింగ్ అంటే ఏమిటంటే మొట్టమొదలు లిసనింగ్ టు ది ఇన్ఫర్మేషన్ గివెన్, రిసీవింగ్ ది ఇన్ఫర్మేషన్ బీయింగ్ టాట్. రెండోది రెస్పాండింగ్ అంటే యాక్టివ్ పార్టిసిపేషన్, అంటే దాని మీద ఆలోచన చేస్తూ క్వశ్చన్స్ వేయటం కానీ అందులో ఇన్వాల్వ్ కావటం ప్రాసెసింగ్ లో, లెర్నింగ్ ప్రాసెస్ లో. ఇది రెండోది. మూడోది వాల్యూవింగ్, అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో అది దాని వాల్యూ ఏమిటి, అంటే ఇది ఎంతవరకు ఉపయోగిస్తుంది, దాని పాజిటివ్ ట్రెండ్స్, నెగిటివ్ ట్రెండ్స్ ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకోవడం అనేది ఇక్కడ వాల్యూ. తర్వాత ఆర్గనైజింగ్ అంటే మనకి నేర్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆర్గనైజ్ చేసుకుని, ఆర్డర్ చేసుకుని దాన్ని కంపైల్ చేసి పెట్టుకోవటం. క్యారెక్టరైజింగ్ అంటే ఇక్కడ ఈ ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఆర్డర్ లో పెట్టుకున్న ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా అవసరమైన చోట ఉపయోగించుకోవటం. ఇవి లెవెల్స్ ఇలా ఉంటాయి. అందుకని ఇది మీరు కామన్ సెన్స్ తోనే గుర్తు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి మీరు, వాడు ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్, ఇక్కడ కూడా నేను ఆప్షన్స్ రాయలేదు. అది 1 3 2 4 5 అనొచ్చు, 2 4 3 1 5 అనొచ్చు, ఇట్లా రకరకాలుగా 4 ఆప్షన్స్ ఇస్తాడు. మనం ఆర్డర్ ఇది రిసీవింగ్, వాల్యూవింగ్, రెస్పాండింగ్, ఆర్గనైజేషన్ అండ్ క్యారెక్టరైజేషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఎక్కడ ఎఫెక్టివ్ లెవెల్, మనసుకు సంబంధించిన లెవెల్లో ఇది. తర్వాత ఐడెంటిఫై ది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ కాగ్నిటివ్ బిహేవియర్స్ ఇన్ ది టాక్సానమీ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. టాక్సానమీ అనేది మేము మోస్ట్లీ బెంజమిన్ బ్లూమ్ చెప్పిందే కాగ్నిటివ్ లెవెల్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ 3 లెవెల్స్ డిజైన్ చేసింది ఆయనే. కాగ్నిటివ్ లెవెల్లో ఏం చెప్పారు ఆయన, ఇక్కడ కూడా చూడండి, నాలెడ్జ్, అప్లికేషన్, అండర్స్టాండింగ్, అనాలిసిస్, సింథసిస్. ఇది కూడా పైకి పెడితే ఉంటుంది, మీరు రెఫర్ చేసుకోండి పైకి. అంటే మనం టైం వేస్ట్ చేసుకోవడం, క్వశ్చన్ ఆన్సర్ సెషన్ మనం చదివిందే కనుక ఇక్కడ అండర్స్టాండ్ చేసుకుందాం. ఇది అండర్స్టాండ్ చేసుకునే విధానం ఏంటంటే దిస్ ఈజ్ సో బేస్డ్ ఆన్ కామన్ సెన్స్. మొట్టమొదటి ఏముంటుందండి మనకి నాలెడ్జ్. ఎప్పుడైనా కానీ మనకి కాగ్నిటివ్ లెవెల్ అంటే రిలేటింగ్ టు బ్రెయిన్, అంటే అనాలిసిస్, అప్లికేషన్ ఎక్కువగా ఉండేటటువంటిది, ఆలోచన ప్రాసెస్ ఉండేటువంటిది. ఇందులో ముందు ఏమిటి, నాలెడ్జ్. అసలు ఇన్ఫర్మేషన్ ఉండాలిగా, ముందు ఆలోచన చేయాలంటే ఇన్ఫర్మేషన్ కావాలి, నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్ గివెన్ మీద యూ మస్ట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఇన్ఫర్మేషన్. అది తెలిసిన తరువాత మీరు ఆ అండర్స్టాండ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ని యూ విల్ అప్లై ఇన్ టు యువర్ రియల్ టైమ్ సిచ్యువేషన్. అక్కడ అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత హౌ ఈజ్ ది అవుట్కమ్ అనేటటువంటిది మీరు ఇక్కడ ఎనాలిసిస్ చేసుకుంటారు. ఇది ఎనాలిసిస్. తర్వాత ఏం చేస్తారు మీరు, ఎనాలిసిస్ అయిన తర్వాత ఓకే దిస్ ఇస్ గుడ్ అనుకుంటే దాన్ని మీరు కంపైల్ చేసుకుని యూ విల్ కమ్ టు ద ఫైనల్ రిజల్ట్. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సింథసిస్. సింథసిస్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు అప్లై చేసుకున్నదంతా కూడా అది క్రోడీకరణ చేసుకొని దాన్ని కాంప్రహెన్సివ్ గా తెచ్చి సొల్యూషన్ తయారు చేసుకోవడం, దట్ ఈస్ సింథసిస్. సో ఈ లైన్ గుర్తు పెట్టుకోవాలి. దిస్ ఈజ్ అట్ ది కాగ్నిటివ్ లెవెల్ ఇన్ బ్లూమ్స్ టాక్సానమీ.
తర్వాత ఇవి కూడా చూడండి. ఇవేమిటంటే లెవెల్స్ ఆఫ్ టీచింగ్ మనం 3 లెవెల్స్ మనం చెప్పుకున్నాము. ఆహ్, పెడగోజీ, యాండ్రగోజీ అండ్ హెటగోజీ అని 3 చెప్పుకున్నాం మనం. పెడగోజీ అంటే రిలేటింగ్ టు చిల్డ్రన్, చైల్డ్ లెవెల్‌లో చేసేటటువంటి టీచింగు. యాండ్రగోజీ అంటే అండర్‌స్టాండింగ్ లెవెల్ అంటే కొంచెం సొంతంగా ఆలోచించుకునే స్టేజ్ వచ్చిన వాళ్ళకి ప్లస్ అడల్ట్స్‌కి ఇది యాండ్రగోజీ అవుతుంది. హెటగోజీ అనంటే పూర్తిగా ఎక్స్‌పర్టైజ్ ఉన్నది, బాగా ఎక్స్‌పోజర్ ఉండి సొంతంగా సెటిల్ అయినటువంటి మెచ్యూర్డ్ పీపుల్‌కి చెప్పేది. మనం అది మూడో లెవెల్ హ్యూరిస్టిక్ మెథడ్ తీసుకుంటాం మనం అది. హెటగోజీ అని తీసుకుంటాం మనం అది. ఈ 3 ఉన్నాయి. ఈ 3 గుర్తుపెట్టుకుంటే వీటి మీద క్వెషన్స్ ఇలా వస్తాయి. ది ఫీల్డ్ ఆఫ్ స్టడీ విచ్ యూజెస్ రోల్ ప్లేయింగ్, ఇవి గుర్తుపెట్టుకోవాలండి. ఇవి కీవర్డ్స్ రోల్ ప్లేయింగ్, సిమ్యులేషన్ అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్. ఇవి యాజ్ స్ట్రాటజీస్ ఫర్ అడల్ట్ లెర్నర్స్. ఇది రోల్ ప్లేయింగ్. ఇదంతా కూడా ఎందులో వస్తుంది? యాండ్రగోజీ. మనం చెప్పుకున్నాం అడల్ట్ లెర్నర్స్ కి అంటే బియాండ్ ది మిడిల్ ఏజ్ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళని అడల్ట్స్ ని ఎడ్యుకేషన్ లోకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు బికాస్ దే విల్ బి విత్ సర్టన్ టార్గెట్స్ వాళ్ళకన్నీ తెలుసును కనుక వాళ్ళు ఇదనమాట రోల్ ప్లేయింగ్ తోటి సిమ్యులేషన్ తోటి అంటే మోడల్స్ చూపించటం, వాళ్ళ చేత పోర్షన్స్ ఇనాక్ట్ చేయించటం, ఇవాల్యుయేషన్ చేసుకోవడం. ఎంత ఎంత నేర్చుకున్నారు వాళ్ళు అనేది ఆటోమేటిక్గా వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకోగలుగుతారు. ఇటువంటి స్ట్రాటజీస్ ఉపయోగించేదాన్ని ఆండ్రగోజీ అంటాం. 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి మీరు. పెడగోజీ, ఆండ్రగోజీ అండ్ హెటగోజీ. మూడు పేర్లు. కనుక ఇది ఆండ్రగోజీ. అలాగే ఇది కూడా ది ఫీల్డ్ ఆఫ్ స్టడీ డీలింగ్ విత్ మెథడ్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఇన్ అడల్ట్ ఎడ్యుకేషన్. అడల్ట్ ఎడ్యుకేషన్ అనగానే మీరు ఆండ్రగోజీ అని గుర్తుండాలి, మీకు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ కూడా అంతే, అడల్ట్ లెర్నర్స్ ఆండ్రగోజీ. సో ఇక్కడ అడల్ట్ లెర్నింగ్, అడల్ట్ లెర్నర్స్ ఆర్ అడల్ట్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఇన్స్ట్రక్షన్, ఇట్లా ఈ అడల్ట్ అనే మాట ఎక్కడొచ్చినా కూడా దట్ కమ్స్ అండర్ ఆండ్రగోజీ. ఇట్లా గుర్తుపెట్టేసుకోవాలి దాన్ని. దాన్ని బట్టి దాన్ని పెట్టుకోవాలి, మన ఆప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యాజ్ పర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ఆఫ్ జీన్ పియాజే, అడాలసెంట్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ విచ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. ఇది కూడా మనం కూడా చూసాము. ఇక్కడ 4 స్టేజెస్ మనం చదువుకున్నాము. ఇందులో ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ లో వీళ్ళు అడాలసెంట్ స్టూడెంట్స్ వస్తారు. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటే వాళ్ళు నేర్చుకున్న దాన్ని అప్లై చేయడం అనేది జస్ట్ ప్రారంభిస్తూ ఉంటారు. హూ డెవలప్డ్ ది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్? హోవర్డ్ గార్డ్నర్ హ్యాస్ డెవలప్డ్ ది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. మనం చూసాం అది 8 రకాల ఇంటెలిజెన్స్ జీన్ పియాజే స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ లో మనం సెన్సరీ మోటార్, ప్రీ ఆపరేషనల్, కాంక్రీట్ ఆపరేషనల్ అండ్ దెన్ ఫార్మల్ ఆపరేషనల్ చూసాము. అడాలసెన్స్ టు అడల్ట్హుడ్ అనేది ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ లోకి వస్తుంది. సో ఇది మనం ఇప్పుడు అక్కడ ఆన్సర్ రాయాలన్నమాట. ఇది చూడండి, సెన్సరీ మోటార్ 18 to 24 months, ప్రీ ఆపరేషనల్ 2 to 7 years old, కాంక్రీట్ ఆపరేషనల్ 7 to 11 years old, ఫార్మల్ ఆపరేషన్ అడాలసెంట్ స్టేజ్ టు అడల్ట్హుడ్, కంప్లీట్ పెద్దవాళ్ళ వరకు వచ్చేది. హూ డెవలప్డ్ ది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్? హోవర్డ్ గార్డ్నర్. ఇది మనం స్ట్రైట్ క్వశ్చన్, ఇది మనం చదివాము. ఇది ఆన్సర్ ఎలా ఉంటుందంటే ఒక 4 పేర్లు ఇస్తారు, మనం గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనగానే గార్డ్నర్ అని పేరు గుర్తు పెట్టుకోవాలి మనం. తర్వాత ఇది కూడా మనం చూసాం. ఏ టీచర్ గేవ్ ఏ లాట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఎగ్జాంపుల్స్ టు సపోర్ట్ హిస్ ప్రెసెంటేషన్స్ ఇన్ ది క్లాస్ రూమ్. దిస్ విల్ బి రిలేటెడ్ టు విచ్ లెవెల్ ఆఫ్ టీచింగ్? విచ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఆర్ అంటే టీచింగ్ ఎట్ విచ్ లెవెల్ అంటే ఇది కూడా మనం చూడండి, ఇక్కడ అండర్స్టాండింగ్ లెవెల్ అనేది ఆన్సర్. మనం ఇక్కడ 3 లెవెల్స్ మనం చూసాము. మెమరీ లెవెల్, అండర్స్టాండింగ్ లెవెల్, రిఫ్లెక్టివ్ లెవెల్ అనేటటువంటిది. ఈ 3 లెవెల్స్ లో ఏమిటంటే మెమరీ లెవెల్ అంటే చిన్నపిల్లలకు ఉత్తనే రోట్ లెర్నింగ్ అంటాం మనం. ఉత్తనే బై మెమరీ బట్టి పట్టి చేసుకునేటటువంటి స్టేజ్ అది చిన్నపిల్లలు బాగాను. తర్వాతదేమో అండర్స్టాండింగ్ లెవెల్ అంటే వాళ్ళకి మనం చెప్పే దాని మీద థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయినటువంటి స్టేజ్ అది. అది అండర్స్టాండింగ్ లెవెల్. దాని తర్వాత స్టేజ్ రిఫ్లెక్టివ్ లెవెల్ అంటే వాళ్ళకి వాళ్ళు సొంతంగా అప్లికేషన్స్ పెట్టుకొని సొంతంగా ఆలోచించుకొని ప్రాబ్లమ్ సాల్వింగ్ వెళ్ళేటటువంటి స్టేజ్కి వచ్చిన వాళ్ళు. సో ఇది అండర్స్టాండింగ్ లెవెల్. ఈ అండర్స్టాండింగ్ లెవెల్లో ఏం చేయాల్సి వస్తుంది టీచరు? హీ హాస్ టు గివ్ ఎ లాట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఎగ్జాంపుల్స్ టు సపోర్ట్ హిస్ ప్రజెంటేషన్స్. ఎందుకంటే ఈ అండర్స్టాండింగ్ లెవెల్ అనేటప్పటికి చిన్నపిల్లల నుంచి ఇప్పుడు అర్థం చేసుకునే స్థితికి వచ్చినప్పుడు టీచర్ ఏం చెప్తే అది వాడు వినడు. వాడి గౌరవాలు అవి ఉండవు, క్వశ్చన్స్ చేస్తాడు, ఇది ఎలాగా అది ఎలాగా అని. సో
వాడిని కన్విన్స్ చేయడానికి, వాడిని యాక్సెప్టెన్స్ తీసుకోవడానికి, చెప్పింది అండర్స్టాండ్ చేయడానికి ది టీచర్ హ్యాస్ టు గివ్ నంబర్స్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వస్తుంది. అంటే హ్యాస్ టు సపోర్ట్ హిస్ స్టేట్మెంట్స్ విత్ ఎగ్జాంపుల్స్. అప్పుడే వీడు కన్విన్స్ అయ్యి యాక్సెప్ట్ అవుతాడనమాట. దెన్ ది లెర్నింగ్ ప్రాసెస్ విల్ ఫార్వర్డ్. ఎందుకంటే దీని అండర్స్టాండింగ్ లెవెల్లో ఎక్కడైనా కానీ మీరు పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ అని వచ్చింది అంటే దట్ రెఫర్స్ టు అండర్స్టాండింగ్ లెవెల్ అని అర్థం చేసుకోవాలి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ ఆఫ్ కాగ్నిటివ్ లెర్నింగ్ అవుట్కమ్స్. ఇక్కడ మనకు ఏవో 4-5 ఆప్షన్స్ ఇస్తాడనుకోండి, మీకు తెలిసిపోతుంది. ఎప్పుడు కూడా ఈ హయ్యర్ ఆర్డర్ ఆఫ్ కాగ్నిటివ్ లెర్నింగ్ అంటే ఏ ఫిట్ థాట్ ప్రాసెస్ ఉండాలి, అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యి ఉండాలి. హయ్యర్ ఆర్డర్, అందులో హయ్యెస్ట్ ఆర్డర్ అంటే సొంతంగా చేసుకునే స్థితి. దీన్ని ఏమంటాం మనం? లెర్నింగ్ కాన్సెప్ట్స్ అండ్ అబ్స్ట్రాక్షన్స్. అంటే యాబ్స్ట్రాక్ట్ గా ఉండేవి అర్థం చేసుకోవడం, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం అన్నదానికి మనం చెప్పుకున్నాం. ఒక కాన్సెప్ట్ అన్నా అబ్స్ట్రాక్ట్ పిక్చర్ అర్థం చేసుకోవాలన్నా టీచర్ వాడిని ఎంతవరకు గైడ్ చేయగలలే కానీ వాడి బుర్రలో దూరి వాడి బుర్రతోటి ఆలోచించలేడు కదా. ఆలోచించాల్సింది వాడే ఆలోచించాలి. ఎందుకంటే ఇది చూపించగలిగేది కాదు. కేవలం గైడ్ చేయగలం. ది స్టూడెంట్ హ్యాస్ టు మేక్ హిజ్ ఓన్ బ్రెయిన్ టు అండర్స్టాండ్ థింగ్స్. వాడు అనలైజ్ చేసుకుని అండర్స్టాండ్ చేసుకోగలగాలి. సో దిస్ ఈ హైయెస్ట్ ఆర్డర్ లెర్నింగ్ అవుతుంది. ఏది? అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్స్, అబ్స్ట్రాక్ట్ పాయింట్స్, అబ్స్ట్రాక్షన్స్ అని అంటాం. ఇది ఎందులోకి వస్తుంది అంటే కాగ్నిటివ్ లెర్నింగ్ లో హైయెస్ట్ ఆర్డర్ లెర్నింగ్ లోకి వస్తుంది. తర్వాత విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇస్ అ నాన్ కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లెర్నర్. నాన్ కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్ అంటే ఇక్కడ ఏముంటుంది అనమాట? వాడికి నాన్ కాగ్నిటివ్ అంటే వాడి బ్రెయిన్ వర్క్ ఏం లేదు, వాడి ఆలోచన ఏమీ లేదు. వాడు ఈ హాజ్ సమ్ నాలెడ్జ్ అంతే, అది వాడికి తెలుసు, అది దట్ ఈస్ హిజ్ నాలెడ్జ్. అది వాడి ఆలోచన వల్ల రాలేదు. అంటే అది ఇక్కడ నాన్ కాగ్నిటివ్ అంటే ఆలోచన లేకుండా వచ్చేటటువంటి ఆ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లెర్నింగ్ ఏమిటంటే బిలీవింగ్, నమ్మడం. అంటే ఒకళ్ళు చెప్తే వాడు నమ్ముతాడు, వాళ్ళు చెప్పారు నమ్మేశాడు. అంతేగాని ఇది ఎంతవరకు నిజము, వాట్ ఈస్ దిస్ అనేది వాడు ఆలోచించలేదు. ఇక్కడ కూడా మీకు ఒక 4-5 ఆప్షన్స్ ఇస్తాడు. ది కరెక్ట్ ఆన్సర్ వుడ్ బి బిలీవింగ్ అనేసి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇది మనం చెప్పట్లేదు. డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా కానీ మీరు ఇటువంటి ఈ కాన్సెప్ట్స్, ఈ సబ్జెక్ట్స్, టాపిక్స్ చదువుకునేటప్పుడు నేను ఎప్పుడు మీకు పుస్తకాలు మన 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 పుస్తకాలు కూడా సాంస్క్రిట్ లో కూడా చెప్పేవాడిని. ఆథర్ని ఎప్పుడు ముందు పెట్టుకునే చెప్పడం మనం అలవాటు చేసుకుంటే వెతుక్కోక్కర్లేదన్నమాట. ఇప్పుడు వీడు ఏమడుగుతాడు? కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈస్ డిజైన్డ్ బై హూమ్ అని 4 పేర్లు ఇస్తాడు. ఏవో 4 పేర్లు ఇస్తాడు. ఇస్తే మనం అందులో డేల్ అని గుర్తుపెట్టాలి, ఎడ్గార్ డేల్ అని. అందుకని మనం గుర్తు ఎట్లా పెట్టుకోవాలి? డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఉత్తి కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని కాదు. అలా గుర్తు పెట్టుకుంటే ఇంక మనకి ఇక్కడ టైం పట్టదు, 1 సెకండ్ లో ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. సచ్ సింపుల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి మనకి. సో డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈస్ గివెన్ బై మిస్టర్ డేల్, ఎడ్గార్ డేల్ అని ఆయన. తర్వాత విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈస్ ఏ కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లెర్నర్. ఇది కూడా చూడండి. కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లెర్నర్ అంటే లెవెల్ ఆఫ్ విజువల్ లిటరసీ. అంటే చూసిన దాన్ని బట్టి అర్థం చేసేసుకోవడము. అంటే ఇంక వాడికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు అనమాట. అంటే ఏమిటి ఇక్కడ? వాడికి ఆలోచన, కాగ్నిటివ్ క్యారెక్టర్ అంటే వాడి బుర్ర పని చేయడం ద్వారా వాడు నేర్చుకుంటాడు అనమాట. సో దిస్ ఈజ్ లెవెల్ ఆఫ్ విజువల్ లిటరసీ అనేది ఇట్ ఈజ్ ఏ కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్. అది అంటే చూసి నేర్చుకోవడం అంతే. ఇంకది తర్వాత హ్యూరిస్టిక్ మెథడ్. ఇది కూడా నేను మీకు చెప్పాను, ఆర్మ్స్ట్రాంగ్స్ హ్యూరిస్టిక్ మెథడ్ అని గుర్తుపెట్టుకోవాలి. హ్యూరిస్టిక్ మెథడ్ ఆఫ్ టీచింగ్ వాజ్ డెవలప్డ్ బై హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. హ్యూరిస్టిక్ మెథడ్ అంటే ఏమిటి? నేను పదే పదే రిపీట్ చేసేది ఎందుకంటే మీకు కొంచెం అలవాటు అవుతుందని. హ్యూరిస్టిక్ మెథడ్ అంటే ఏమిటి? లెర్నింగ్ బై హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రాదర్ దాన్ లిసనింగ్ ఆర్ డిస్కసింగ్ అండ్ రీడింగ్ ఆర్ ఆల్ దోస్ థింగ్స్. బై డూయింగ్, learning by doing things. That is what is called heuristic method. This is developed by H.A. Armstrong. Next, according to Bloom's traditional taxonomy, ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ కాగ్నిటివ్ డొమైన్. ఇది కూడా మీరు ఒక్కసారి పైకి వెళ్ళి బ్లూమ్స్ టాక్సానమీ హైరార్కీ చూసుకుంటే హైయెస్ట్ లో మీకు 2 ఉంటాయి, ఇవాల్యుయేషన్, క్రియేషన్ అని. ఈ రెండు హైయెస్ట్ లెవెల్లోకి వస్తాయి. ఇందులో ఎక్కడా కూడా ఇవన్నీ కోన్స్ లో చెప్తారు అని చెప్పాను నేను. కోన్స్ లో చెప్పేటప్పుడు
బేస్ లెవెల్లోనేమో మినిమం ఎక్స్పర్టైజ్ ఉంటుంది, మిడిల్ లెవెల్స్ లో మిడ్ మిడ్ ఎక్స్పర్టైజ్ ఉంటుంది, టాప్ లెవెల్స్ లో హైయెస్ట్ ఎక్స్పర్టైజ్ ఉంటుంది. ఇందులో హైయెస్ట్ ఎర్నింగ్ లో బ్లూమ్స్ టాక్సానమీలో రెండు వస్తాయి: ఇవాల్యుయేషన్ అండ్ క్రియేషన్. క్రియేటివిటీ, ఇవాల్యుయేటింగ్ అంటే దాని ముందు అన్ని కూడా నేర్చుకోవడాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత వాడు దాన్ని అప్లై చేయడము, అండర్స్టాండింగ్, అప్లికేషను. ఇవా వచ్చిన తర్వాత అప్లికేషన్ చేసిన తర్వాత దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవడం. ఇవాల్యుయేషన్ ఈజ్ ప్రాపర్ అనుకుంటే, అంటే మంచి రిజల్ట్ వచ్చింది అనే నమ్మకం కుదిరితే అప్పుడు క్రియేషన్ లోకి వెళ్ళటం. దట్ ఇస్ ది ఫైనల్ స్టెప్. సో దిస్ ఇవాల్యుయేషన్ అండ్ క్రియేషన్ కమ్ అండర్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఎట్ కాగ్నిటివ్ డొమైన్ లెవెల్ ఇన్ బ్లూమ్స్ టాక్సానమీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇవాల్యుయేషన్. ఇక్కడ ఇవాల్యుయేషన్ ఎందుకు రాశాను క్రియేషన్ రాయకుండా అంటే, ఇక్కడ వాడు 4 ఆప్షన్స్ ఇస్తాడని చెప్పాను కదా, అందులో క్రియేషన్ ఇవ్వకుండా ఇవాల్యుయేషన్ ఇచ్చి ఉంటాడు. అందుకని ఇక్కడ ఇవాల్యుయేషన్ ఆన్సర్ రాశాను నేను. ఒకవేళ క్రియేషన్ ఉంటే అక్కడ క్రియేషన్ రాయాల్సి వస్తుంది. రెండు ఇవ్వడం, ఎందుకంటే ఇవాల్యుయేషన్ అండ్ క్రియేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇది హైయెస్ట్ లెవెల్ అన్నాడు. హైయెస్ట్ లెవెల్ అని అన్నాడు కనుక క్రియేషన్ ఇవాల్యుయేషన్ రెండు ఉంటే క్రియేషనే రాయాల్సి వస్తుంది. ఈ రెండిట్లో కూడా అది హైయెస్ట్. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ దట్ ఇవాల్యుయేషన్ అవుతుంది. అంటే ఇక్కడ ఇందులో ఇవాల్యుయేషన్, అండర్స్టాండింగ్, అకామిలేషన్ ఇట్లా 4-5 ఇస్తారు ఆప్షన్స్. సో యూ హ్యావ్ టు రైట్ ఇవాల్యుయేషన్. ఇవాల్యుయేషన్ అండ్ క్రియేషన్, దీస్ పర్టైన్ టు ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ cognitive, highest level of learning in cognitive domain according to Bloom's taxonomy. Next, which one is the highest order of learning? Highest order of learning, conditioned reflex learning, problem solving learning. ఇందులో మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ లెర్నింగ్ అంటే ఇది మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం సొంతంగా. ఇంకా హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ లెర్నింగ్ అదే కదా, మన ప్రాబ్లమ్స్ మనం సొంతంగా ఆలోచించి చేసుకోవటం. ఇది జనరల్ ఆన్సర్, ఇది కూడా తెలిసిపోతుంది. తర్వాత విచ్ ఆఫ్ ది స్ట్రాటజీస్ ఇన్ ది లిస్ట్ గివెన్ బిలో విల్ బి అసోసియేటెడ్ విత్ డైరెక్ట్ టీచింగ్. మీకు చెప్పాను కదా, ఇక్కడ నేను ఆప్షన్స్ వాడు ఇక్కడ 6 ఆప్షన్స్ ఇచ్చాడు దీనికి. ఈ 6 ఆప్షన్స్ లోనూ ఇవి ది 6 ఆర్ వేరియస్ స్ట్రాటజీస్ ఆఫ్ టీచింగ్. ఇందులో విచ్ ఆఫ్ ది స్ట్రాటజీస్ ఇన్ దిస్ 6 ది లిస్ట్ గివెన్ బిలో విల్ బి అసోసియేటెడ్ విత్ డైరెక్ట్ టీచింగ్. ఈ మాటలు గుర్తుండాలి. డైరెక్ట్ టీచింగ్ అంటే టీచర్ సెంటర్డ్ ఆర్ అథారిటేరియన్ టైప్ ఆఫ్ టీచింగ్. అంటే ఇక్కడ టీచర్ హ్యాస్ ది ఎంటైర్ రోల్. తర్వాత ఎదుర్కొంటూ ఉండేవాళ్ళు రోల్ ఏమి ఉండదు, ఇక్కడ స్టూడెంట్ రోల్ ఏమి ఉండదు. వాళ్ళు తెలియని వాళ్ళు పిల్లల విషయంలోనే ఎక్కువగా ఇది జరుగుతుంది అనమాట, డైరెక్ట్ టీచింగ్ అనేది. సో ఈ డైరెక్ట్ టీచింగ్ కి సంబంధించిన స్ట్రాటజీస్ ఏమిటి? ఇక్కడ 6 స్ట్రాటజీస్ ఇచ్చాడు వాడు, టైప్స్ ఆఫ్ టీచింగ్ అనమాట. స్ట్రాటజీస్ అంటే ఏవి ఇందులో డైరెక్ట్ టీచింగ్ కి వస్తాయి అని. ఇందులో ఏం చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ మోర్ దాన్ 1 ఉంటాయి కనుక నేను 6 ఆప్షన్స్ ఇక్కడ టైప్ చేశాను నేను. ఇక్కడ క్వశ్చన్ లో వాడు ఏం చేస్తాడు, 1, 4, 5 అంటాడు, లేదా 2, 3, 4 and 5 అనొచ్చు, లేకపోతే 1 and 2 ఓన్లీ అనొచ్చు. ఇట్లా 4 ఇస్తే మీరు రాయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, ప్రొవైడింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. ఇది ఇందులోకి వస్తుంది, డైరెక్ట్ టీచింగ్ లోకి వస్తుంది. ఇది డైరెక్ట్ టీచింగ్ లోకి ఎందుకు వస్తుంది అని అంటే, మనం చెప్పుకున్నాం మీకు అండర్స్టాండింగ్ లెవెల్లో ప్రొవైడింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ అనేటప్పటికీ అండర్స్టాండింగ్ లెవెల్. అండర్స్టాండింగ్ లెవెల్ అనేది టీచర్ సెంటర్డ్ అవుతుంది మీకు. మూడో లెవెల్ రిఫ్లెక్టివ్ లెవెల్ వచ్చేటప్పటికి అది స్టూడెంట్ సెంటర్డ్ అవుతుంది. కనుక ప్రొవైడింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇక్కడ డైరెక్ట్ టీచింగ్ లోకి వస్తుంది, అంటే టీచర్ సెంటర్డ్ టీచింగ్ లోకి వస్తుంది. రెండోది ప్రమోటింగ్ ఎంక్వైరీ. ఎంక్వైరీని ప్రమోట్ చేయడం అంటే ఇది హైయెస్ట్ లెవెల్లోకి వెళ్తుంది. ఇది అంటే రిఫ్లెక్టివ్ లెవెల్లోకి వెళ్తుంది. కనుక ఇది మీకు డైరెక్ట్ టీచింగ్ కాదు. ప్రాంప్టింగ్ ఎంక్వైరీ అంటే వేర్ దేర్ ఇస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది లెర్నర్ ఆల్సో, ఆఫ్ ది స్టూడెంట్ ఆల్సో. సో దిస్ డస్ నాట్ కమ్ అండర్ డైరెక్ట్ టీచింగ్. నెక్స్ట్ ఫోకసింగ్ ఆన్ కాన్సెప్ట్స్. కాన్సెప్ట్స్ ని ఫోకస్ చేయడం అనేది కూడా మీకు డైరెక్ట్ టీచింగ్ లో రాదు. ఇది కూడా స్టూడెంట్ సెంటర్డ్ అవుతుంది, ఫోకసింగ్ ఆన్ కాన్సెప్ట్స్ అనేది. తర్వాత గివింగ్ రివ్యూ అండ్ రీక్యాపిచ్యులేషన్. ఇది మళ్ళీ టీచర్ సెంటర్డ్. ఎందుకంటే ఎదురుకుండా ఉన్నవాడికి మనం ఏం చెప్పామో ఒకసారి రీక్యాపిచ్యులేట్ చేయటం, రీక్యాపిచ్యులేట్ చేసిన తర్వాత మనం చదువుకున్న దాని మీద రివ్యూ చేయడం అండ్ గోయింగ్ ఫర్దర్. దిస్ ఆల్సో కమ్స్ అండర్ డైరెక్ట్ టీచింగ్. తర్వాత ఆఫరింగ్ ప్రాక్టీస్ అండ్ ఫీడ్బ్యాక్. వాళ్ళ చేత పదే పదే ప్రాక్టీస్ చేయించటము,
చేసింది వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనే దాన్ని వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వటము. ఇది తర్వాత ప్రాబ్లమ్ రేజింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, దిస్ ఇస్ హైయెస్ట్ లెవెల్. సో ఇది డైరెక్ట్ ఎప్పుడు హైయెస్ట్ లెవెల్స్ అన్ని కూడా రిఫ్లెక్టివ్ లెవెల్లోకి వెళ్తాయి. అవేమో స్టూడెంట్ సెంటర్డ్ కింద ఉంటాయి. స్టూడెంట్ సెంటర్డ్, రిఫ్లెక్టివ్ లెవెల్, అది ఇండైరెక్ట్ టీచింగ్ అంటాం దాన్ని. డైరెక్ట్ టీచింగ్ అంటే టీచర్ సెంటర్డ్, వేర్ టీచర్ హ్యాస్ ది ఎంటైర్ రోల్. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకుని ఆ రకంగా దాన్ని ఆన్సర్ చేసుకోవాలి. తర్వాత బ్రెయిన్ స్టార్మింగ్ యాజ్ ఎ మెథడ్ కెన్ బి యూజ్డ్ ఫర్ బ్రెయిన్ స్టార్మింగ్, దేనికోసం అని. ఇది మనం ఒక చోట ఒక క్వశ్చన్ చూసాం ఆల్రెడీ. 4 ఇస్తాడు బ్రెయిన్ స్టార్మింగ్ వల్ల వాట్ ఈస్ ది రిజల్ట్ అనేది, ఒక 4 ఇస్తే అందులో మనకి ఇట్ జనరేట్స్ న్యూ ఐడియాస్ ఇన్ ది ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏమిటంటే వి గెట్ అనేకమైనటువంటి కొత్త ఐడియాస్ వస్తాయి బ్రెయిన్ స్టార్మింగ్ లో. చాలా మందిని కూర్చోబెట్టి ఒక ప్రాబ్లం పోజ్ చేసినప్పుడు చాలా మంది చాలా ఐడియాలు ఇస్తారు. ఇందులో రిలేటెడ్ టు ది సబ్జెక్ట్ ఉండొచ్చు, ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, పూర్తిగా అమెచ్యూర్స్ ఉండొచ్చు, ఎవరైనా కానీ వి గెట్ నంబర్ ఆఫ్ ఐడియాస్. ఇది ఇక్కడ. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ విల్ ఎంకరేజ్ ఇండైరెక్ట్ లెర్నింగ్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్. ఇది కూడా చూడండి మీరు, ఇక్కడ ఇండైరెక్ట్ లెర్నింగ్ అన్నాం. ఇండైరెక్ట్ లెర్నింగ్ అంటే స్టూడెంట్ సెంటర్డ్, మనం గుర్తు పెట్టుకోవాలి. ఇది స్టూడెంట్ సెంటర్డ్ లెర్నింగ్, టీచింగ్ లెర్నింగ్ అనమాట ఇండైరెక్ట్ అంటే. డైరెక్ట్ అంటే టీచర్ సెంటర్డ్. సో ఇది కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్. కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ అంటే స్టూడెంట్స్ అందరూ కలిసి చేసుకునేది. అది ఆ కొలాబరేటివ్ గా చేసుకునేది కనుక ఇక్కడ ఏమిటి, వెన్ ఏ ప్రాజెక్ట్ వర్క్ కమ్స్ ఆర్ ఏ కొలాబరేటివ్ ప్రాజెక్ట్ ఆర్ ఏ కోఆపరేటివ్ ప్రాజెక్ట్, ఇవన్నీ కోఆపరేటివ్, కొలాబరేటివ్, సొసైటల్, ఇలాంటి మాటలు ఏమొచ్చినా కూడా ఇవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ లెర్నింగ్ లో వస్తాయి. స్టూడెంట్ సెంటర్డ్, వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకునేది అది. కనుక ఇక్కడ ఆన్సర్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్. అంటే అక్కడ వేరే ఆప్షన్స్ లో మీరు కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ అనేది మీరు అక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత విచ్ ఆఫ్ ది లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్ విల్ ఇన్ఫ్లూయెన్స్ హిజ్ హర్ పర్స్పెక్టివ్ ఇన్ కోర్స్ ఆఫ్ స్టడీ. అంటే ఇక్కడ చూడండి, విల్ ఇన్ఫ్లూయెన్స్ ఇన్ కోర్స్ ఆఫ్ స్టడీ, ఇది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. ఇన్ఫ్లూయెన్స్ హిజ్ పర్స్పెక్టివ్ అంటే అతని దృక్పథాన్ని మార్చేటటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి ఒక లెర్నర్ లో, ఒక స్టూడెంట్ లో, ఒక లెర్నర్ లో ఏ క్యారెక్టరిస్టిక్స్, ఏ లక్షణాలు అతని దృక్పథాన్ని, లెర్నింగ్ పట్ల అతని దృక్పథాన్ని మారుస్తాయి అనేది ఇక్కడ మనం చూసుకోవాలి అనమాట. విచ్ ఆఫ్ ది లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ హిస్ హర్ పర్స్పెక్టివ్ ఇన్ కోర్స్ ఆఫ్ స్టడీ. ఇందులో ఏమిచ్చాడంటే ఒకటి లెర్నర్స్ కమిట్మెంట్. ఎప్పుడైనా కానీ లెర్నర్ క్యారెక్టరిస్టిక్ అతని దృక్పథాన్ని ఫిక్స్ చేసేటటువంటిది లెర్నింగ్ లో ఏమిటి అని అంటే కమిట్మెంట్. వాడు నేర్చుకోవాలని ఉంటే అప్పుడు లెర్నింగ్ ఎలా చేయాలి అనే దాని మీద వాడు బాగా వర్కౌట్ చేస్తాడు. కనుక వన్ ఈజ్ లెర్నర్స్ కమిట్మెంట్ ఈజ్ ఎ రైట్ ఆప్షన్. రెండోది పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఇన్ ది లెర్నర్. పేరెంట్స్ కి ఇంట్రెస్ట్ ఉంటుంది లెర్నర్ లో. పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఇన్ వాట్ వే, దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ లేదు కదా. పిల్లాడు చదువుకోవాలి, తండ్రి తల్లిదండ్రులకు ఉంటుంది, దానివల్ల వీడి ఇంట్రెస్ట్ లో ఏం మార్పు రాదు, వీడి క్యారెక్టరిస్టిక్స్ వల్ల మార్పు వస్తుంది. కానీ అంచేత పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఇన్ ది లెర్నర్ దట్ ఈస్ నాట్ రెలవెంట్ టు ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది లెర్నర్ టు ఇంప్రూవ్ హిస్ లెర్నింగ్ కెపాసిటీస్. తర్వాత ప్రయర్ నాలెడ్జ్ ఆఫ్ ది లెర్నర్, దిస్ ఈస్ డెఫినెట్లీ రిక్వైర్డ్. ఎందుకంటే ప్రయర్ నాలెడ్జ్ ఆఫ్ ది లెర్నర్ ని బట్టే వాడి డెవలప్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేటటువంటిది ఉంటుంది కనుక ఇది మనకి తెలిసిందే. ద స్కిల్ ఆఫ్ ది లెర్నర్ ఇన్ ది కన్సర్న్డ్ ఏరియా, అతనికి ఉండే స్కిల్స్, వాడు ఏ బ్రాంచ్ లో అయితే లెర్నింగ్ చేస్తున్నాడో అందులో అతనికి ఉండే స్కిల్స్ కూడా అతని లెర్నింగ్ అవుట్కమ్స్ మీద డెఫినెట్ గా దే విల్ హ్యావ్ ద ఇన్ఫ్లుయెన్స్. అది ఒకటి ఉంటుంది. తర్వాత ఫ్యామిలీ సైజ్ ఆఫ్ ది లెర్నర్, దిస్ హాస్ నథింగ్ టు డూ విత్. చూడండి ఇవన్నీ కామన్ సెన్స్ లాగే ఉంటాయి. మనం ఇలా ప్రతి పాయింట్ మనం చదవలేదు, అలా చదవలేము, ఇంకేమైనా కూడా రాయొచ్చు వాడు ఇక్కడ. సో ఫ్యామిలీ సైజ్ ఆఫ్ ది లెర్నర్ అంటే వాడి ఇంట్లో 16 మంది మెంబర్లు ఉన్నారు, 2 మెంబర్లు ఉన్నారు, దట్ డస్ నాట్ మ్యాటర్. వీడి లెర్నింగ్ ఈజ్ పర్సనల్ టు హిమ్. మనం ఇంకొకటి ఇలాంటి చోట్ల ఇంకొకటి అప్లై చేసుకోవాలి మనం, లెర్నింగ్ ఈజ్ పర్సనల్ అంటే వాడికి లెర్నర్ కి సంబంధించిందే లెర్నింగ్, ఇట్ ఈస్ ఎ పర్సనల్ ట్రైట్ అది. అందుకని దానికి ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనేదాంతో సంబంధం లేదు. దెన్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది లెర్నర్స్ ఫ్యామిలీ, ఇది కూడా సంబంధం లేదు. సోషియో అంటే వాడు ఏ ఏ జాతికి చెందినవాడు, ఏ కులమో, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటితో కానీ లేకపోతే వాడు ఉన్నవాడా లేనివాడా, మిడిల్ క్లాస్ వాడా లోవర్ మిడిల్ క్లాసా లేకపోతే అరిస్టోక్రాటికా, డస్ నాట్ మ్యాటర్. వాడు నేర్చుకోవడం అనే దానికి వీటితో సంబంధం లేదు. కనుక ఇక్కడ మనకి రెలవెంట్ ఆప్షన్స్ ఆర్
learner's commitment, and then prior knowledge of the learner and skill of the learner in the concerned area. సో ఈ 1, 3, 4 అనే ఆప్షన్ మనం టిక్ పెట్టాల్సి వస్తుంది. తర్వాత బిలో ఆర్ లిస్టెడ్ సమ్ లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్, ఐడెంటిఫై దోస్ దట్ హెల్ప్ ఇన్ ఎఫెక్టివ్ టీచింగ్. ఇది ఇవి ఇక్కడ లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ ఎఫెక్టివ్ టీచింగ్ నడవడానికి ఏ లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్ పనికొస్తాయి? పైన క్వశ్చన్ ఏమిటి? ఎఫెక్టివ్ లెర్నింగ్ నడవడానికి అంటే లెర్నింగ్ పట్ల స్టూడెంట్ నిబద్ధతని పెంచేటటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి అనేది, ఇక్కడ మంచి టీచింగ్ జరగడానికి స్టూడెంట్స్ ఎట్లా ఉండాలి అనేటువంటిది ఈ క్వశ్చన్. ఇందులో ఏమి ఇచ్చాడు? లెర్నర్స్ రెస్పెక్ట్ ఫర్ టీచర్. వాడు గౌరవించినంత మాత్రాన్ని టీచింగ్ కి ఏమీ అది ఫెసిలిటేట్ చెయ్యదు, అది మనకి తెలుసును, అవసరం లేదు. అది రెస్పెక్ట్ ఉంటుంది, అది జనరల్ అంతే, కానీ టీచింగ్ కి అది ఉపయోగించదు. టీచింగ్ కి ఉపయోగించడానికి అవసరమైన లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ వేరే ఉంటాయి. అది ఏముంటుందో, లెర్నర్స్ లెవెల్ ఆఫ్ మెంటల్ ఎబిలిటీ. అంటే వీడి లెవెల్ ఆఫ్ మెంటల్ ఎబిలిటీ బాగుంటే టీచర్ చెప్పేది తొందరగా గ్రాస్ప్ చేస్తాడు కనుక టీచింగ్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. అంచేత దిస్ ఈజ్ an appropriate characteristic of the learner for helping the effectiveness of teaching. Then learners previous experiences. లెర్నింగ్ కానీ టీచింగ్ కానీ లెర్నర్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ ఉపయోగిస్తుంది. ఎందుకని? లెర్నింగ్ బాగా జరగాలి అని అంటే వాడికి ఒక కొంత ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ప్రయర్ నాలెడ్జ్ ఆర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అని గుర్తుపెట్టుకోవాలి కీవర్డ్స్. ఇది ఏదున్నా కానీ లెర్నర్ తొందరగా గ్రాస్ప్ చేసుకుని తొందరగా డెవలప్ కాగలుగుతాడు కనుక that will be useful in his learning process. At the same time, teaching goes forward at a pace kada, at a faster pace, and also it becomes easy for the teacher to go ahead. అందుకని వీటికి ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పడం సులభం అయిపోతుంది కదా టీచర్. సో 3 is also relevant. And then learners level of interest to study. వీడికి చదువుకోవడం మీద ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఆటోమేటిక్ గా టీచింగ్ బాగా సాగుతుంది. ఎందుకంటే వాడు అటెంటివ్ గా ఉంటాడు, పదే పదే రిపిటేషన్స్ అవి లేకుండా టీచింగ్ ముందుకు సాఫీగా వెళ్ళిపోతుంది. కనుక ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత లెర్నర్స్ లెవెల్ ఆఫ్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్. ఇది అనవసరం. లెర్నర్ టీచర్తో ఎలా బిహేవ్ చేస్తాడు, లేదు కో స్టూడెంట్స్తో ఎలా బిహేవ్ చేస్తాడు, అదర్స్ ఎవరితో అయినా ఎలా బిహేవ్ చేస్తాడు, దీస్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ది లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ విచ్ హ్యావ్ ఎన్ ఇన్ఫ్లూయెన్స్ ఆఫ్ ది టీచింగ్ ఎఫెక్టివ్నెస్. తర్వాత లెర్నర్స్ వ్యూ అబౌట్ ది సొసైటీ. ఇది ఒకటి ఇంపార్టెంట్. లెర్నర్స్ వ్యూ అబౌట్ ది సొసైటీ అంటే ఇక్కడ మనం ఎంత దీన్ని అనువర్తనం చేసి అండర్స్టాండ్ చేసుకోవాలంటే, అసలు లెర్నర్ అనేవాడిని అనేది జరిగేది ఏమిటంటే, లెర్నింగ్ అంటే మనం ముందర నుంచి చెప్పుకునేది కేవలం అకాడమిక్ రొటీన్ మాత్రమే కాదు. టు సెండ్ ఏ కంప్లీట్ మ్యాన్ ఇన్ టు ది సొసైటీ, టు ప్రిపేర్ ఏ కంప్లీట్ మ్యాన్ విత్ ఆల్ అటాచ్ విత్ ఆల్ వాల్యూస్ అండ్ అండర్స్టాండింగ్స్, బిలీవ్స్, గుడ్ బిలీవ్స్ ఎట్సెట్రా. ఇది మనం చేసేది. అప్పుడు వాడు అలా డెవలప్ కావాలంటే డెఫినెట్లీ he should have some good views, good knowledge about the society and what is required in the society అనేది వాడికి తెలిసి ఉండాలి. ఎందుకంటే టీచర్ ఈ విధంగా కూడా వాడిని షేప్ చేస్తూ ఉంటాడు కనుక వీడికి ఇందులో నాలెడ్జ్ ఉంటే దిస్ టీచింగ్ ప్రాసెస్ గోస్ ఫార్వర్డ్ ఎట్ ఏ ఫాస్టర్ పేస్ అని అది కూడా రెలవెంట్ అవుతుంది. కనుక సమ్ లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ దట్ హెల్ప్ ఇన్ ఎఫెక్టివ్ టీచింగ్ ఆర్ ఈ 4 వస్తాయి అన్నమాట. ఏమిటవి? learner's level of mental ability, previous experience, interest to study, and his views about the society. ఇవి ఇంపార్టెంట్ అవుతాయి. తర్వాత which among the following can be best used on asynchronous teaching aid అని ఇక్కడ చూడండి, ఒక 6 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఏంటంటే మోర్ దాన్ 1 ఉంటాయి కనుక నేను ఆప్షన్స్ అన్ని రాశాను. ఇక్కడ మీరు ఈ వర్డ్ చూడండి, అసింక్రోనస్ టీచింగ్ ఎయిడ్. మనం కొన్ని టీచింగ్ ఎయిడ్స్ వాడతాము అని చెప్పుకున్నాం. మనం టీచింగ్ ఎయిడ్స్ అంటే ఇప్పుడు ఆన్లైన్ టీచింగ్ చేస్తున్నాను నేను. ఇది కూడా ఒక టీచింగ్ ఎయిడే కదా, ఆన్లైన్ చేయడం అనేది. అందరం దగ్గర కూర్చోక్క లేకుండా దీన్ని ఏమంటాము అని అంటే, ఈ టీచింగ్ ఎయిడ్స్ లో సింక్రోనస్ అంటే ఆన్లైన్ చేసినప్పుడు సింక్రోనస్ టీచింగ్ ఎయిడ్స్ అని, అసింక్రోనస్ టీచింగ్ ఎయిడ్స్ అని అంటాం. ఈ రెండింటికి తేడా ఏమంటే, సింక్రోనస్ అంటే విచ్ గో లైవ్. ఇప్పుడు మనది సింక్రోనస్ టీచింగ్ నడుస్తుంది మనకి. దిస్ ఈజ్ లైవ్. నేను లైవ్ గా చెప్తున్నాను, మీరు నాతో డైరెక్ట్ గా డిస్కస్ చేయొచ్చును, వీ కెన్ ఇంటరాక్ట్ కదా మ్యూచువల్లీ. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సింక్రోనస్ టీచింగ్. అసింక్రోనస్ టీచింగ్ అంటే అది వేరు. ఇప్పుడు మీరు నా యూట్యూబ్ లెక్చర్ వింటున్నారు అనుకోండి, దట్ ఈస్ అసింక్రోనస్.
కాంటాక్ట్ ఏమి రాదు, అక్కడ ఇంటరాక్షన్ ఉండదు. దాన్ని అసింక్రోనస్ టీచింగ్ అని అంటాం మనం. సో సింక్రోనస్ అండ్ అసింక్రోనస్ టీచింగ్ ఎయిడ్స్. సో ఈ సింక్రోనస్ టీచింగ్ కానీ అసింక్రోనస్ టీచింగ్ కానీ ఉపయోగించే సిస్టమ్స్ ఏమిటంటే స్కైప్ మనందరికీ తెలిసిందే కదా. స్కైప్ ఈజ్ లైవ్, ఇట్ గోస్ లైవ్. మనం చాట్ లో ఉంటాం కదా స్కైప్ లో. సో ఇది సింక్రోనస్ అవుతుంది. ఇక్కడ అడుగుతున్నది ఏమిటి, అసింక్రోనస్ టీచింగ్ ఎయిడ్. సో స్కైప్ కమ్స్ అండర్ సింక్రోనస్. అలాగే బ్లాగ్ ఉంది. బ్లాగ్ అనేది మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి. బ్లాగ్ అంటే మనం రాసేయడం, నేను రాసేస్తూ ఉంటాను, మీరు నా బ్లాగ్ చదువుతుంటే చదువుతారు. ఇట్ ఇస్ నాట్ లైవ్, ఇట్స్ ఎ రికార్డెడ్ థింగ్. అంచేత అది దట్ కమ్స్ అండర్ అసింక్రోనస్. దెన్ ఫేస్బుక్ పోస్ట్ కూడా అంతే. నేను ఫేస్బుక్ లో లైవ్ గా ఉండదు, నేను పోస్టులు పెడితే నేను పెట్టిన తర్వాత మీరు చూస్తారు. మీరు చూసేటప్పుడు నేను అక్కడ ఉంటానని లేదు కదా. సో దిస్ ఆల్సో కమ్స్ అండర్ అసింక్రోనస్. దెన్ ఆన్లైన్ చాట్, న్యాచురల్లీ చాట్ అనగానే ఇట్ ఈస్ లైవ్, సో ఇట్ ఈస్ సింక్రోనస్. ఈమెయిల్ కూడా మీకు అసింక్రోనస్సే. నేను ఇచ్చిన తర్వాత కదా మీరు చూస్తారు. లైవ్ లో రియల్ టైంలో చూడరుగా. నేను ఒక మెయిల్ ఇస్తున్నాను మీకంటే మీరు రియల్ టైంలో చూడరు, నేను ఇవ్వడం అయిపోయిన తర్వాత చూస్తారు. సో ఇది కూడా అసింక్రోనస్. గూగుల్ హ్యాంగ్అవుట్, ఈ హ్యాంగ్అవుట్ అనే పేరు ఇప్పుడు పోయి మీట్ అంటున్నారు, ఇప్పుడు లేటెస్ట్ గూగుల్ మీట్. సో గూగుల్ మీట్ అంటే కూడా ఇప్పుడు మన జూమ్ లాంటిది, దట్ ఈస్ అనదర్ యాప్ అనమాట. ఇంకొక అప్లికేషన్ గూగుల్ వాళ్ళది అది. సో ఈ గూగుల్ హ్యాంగ్అవుట్ అనేది కూడా మీకు సింక్రోనస్ అవుతుంది, అంటే లైవ్ కనుక అది. సో కనుక మనకి ఇందులో వచ్చేవి ఏమున్నాయంటే బ్లాగ్ ఒకటి ఉంటుంది, ఫేస్బుక్ ఒకటి ఉంటుంది, ఈమెయిల్. ఈ మూడు కూడా అసింక్రోనస్ అవుతాయి. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ కెన్ బి బెస్ట్ యూజ్డ్ యాజ్ అసింక్రోనస్ టీచింగ్ ఎయిడ్స్. అంటే ఇది ఈ ఆప్షన్ ఆప్షన్ పెట్టాలి. ఇందులో పెరుగు కూడా ఉంది. నేను అందరినీ మ్యూట్ చేశానండి. సో ది ప్రైమ్ రిక్వైర్మెంట్ టు బికమ్ ఏ గుడ్ టీచర్ ఈజ్ టు హ్యావ్. ఇప్పుడు ఇక్కడ మనం టీచర్స్ క్యారెక్టరిస్టిక్స్ అని మనం చదువుకున్నాం. టు బికమ్ ఏ గుడ్ టీచర్, వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ వన్ షుడ్ పొజెస్. ఇందులో చాలా మనం చదువుకున్న ఒక 15-16 చదివాం మనం. అందులో లేనివన్నీ ఇచ్చి ఒక ఉన్నది ఇస్తాడు. అందులో ఏంటంటే ఒకటి జెన్యున్ ఇంట్రెస్ట్ ఇన్ టీచింగ్ అని ఉండాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టీచర్ షుడ్ బి ప్యాషనేట్ ఇన్ టీచింగ్. ఐ మీన్ హీ షుడ్ హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ టీచింగ్. కేవలం జీతం కోసం వచ్చేవాడు హీ కెనాట్ బి ఏ గుడ్ టీచర్. హూ హ్యాస్ ఎ ప్యాషన్ ఫర్ టీచింగ్ కెన్ బి ఏ గుడ్ టీచర్. అది కనుక అంటే ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటాయి. న్యాచురల్లీ అక్కడ మీకు తెలిసిపోతుంది జెన్యున్ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో వాడు. ఇక్కడ ఇంకొకటి కూడా మీరు ఏం చూసుకుంటే ఆప్షన్స్ లో మీకు ఇంకా గుడ్ టీచర్స్ క్యారెక్టరిస్టిక్స్ లోనే వేరేవి కూడా ఉంటాయి. టీచర్స్ క్యారెక్టరిస్టిక్స్ అవి కూడా. కానీ ఇక్కడ టు బికమ్ ఏ గుడ్ టీచర్ అనేది ఇంపార్టెంట్. విచ్ ఈజ్ మోస్ట్ రెలవెంట్ అనేది పెట్టాలి. లెస్ రెలవెంట్ ఉండొచ్చు, అది పెట్టకూడదు అనమాట. అలా కూడా ఉండొచ్చు. ఉదాహరణకి జెన్యున్ ఇంట్రెస్ట్ ఇన్ టీచింగ్ అని ఉంది. ఇంకొకటి ఏం చెప్తాం మనము, ఏ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ది సబ్జెక్ట్ అని ఉందనుకోండి. ఏ గుడ్ నాలెడ్జ్ అని టాపిక్ హీ టీచర్స్ అని ఉందనుకోండి. అదేం ఉపయోగం? వాడికి నాలెడ్జ్ ఎవరికి కావాలి? వాడికి టు బికమ్ ఏ గుడ్ టీచర్ వాడి నాలెడ్జ్ని వాడు చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. వాడికి అది చక్కగా చెప్పాలి అనే టీచింగ్ లో వాడికి ప్యాషన్ ఉండాలి, అది కదా. సో అప్పుడు అది అటువంటిది ఉంటే కూడా అది పెట్టకుండా ఇది పెట్టాల్సి వస్తుంది అనమాట. సో దట్ వీల్ బ్యాలెన్స్ ఇట్ విత్ అవర్ కామన్ సెన్స్ బిట్వీన్ ది వేరియస్ ఆప్షన్స్ గివెన్. న్యాచురల్లీ దిస్ యూ గెట్ ఎ సజెషన్ టు యువర్ మైండ్. మీకు తెలిసిపోతుంది, అది ఇబ్బంది ఏం లేదు. దెన్ ది మోస్ట్ డిజైర్, నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇవన్నీ మనం అన్ని ప్రతి పాయింట్ చదువుకోలేం. మనం ఓవరాల్ గా మనకి ఒక నాలెడ్జ్ వచ్చింది. వాట్ ఈస్ టీచింగ్ యాప్టిట్యూడ్, టీచింగ్ లో ఉండే వేరియస్ ఫీచర్స్ అన్ని చదివాము. దీన్ని అప్లై చేసుకుంటూ మనం కామన్ సెన్స్ ఉపయోగించుకొని మన మన నాలెడ్జ్ ని, పర్సనల్ నాలెడ్జ్ ని, మనకుండే ఎక్స్పోజర్ ని, ఎక్స్పీరియన్స్ ని, ఇవన్నీ వాడుకుని మనం దాన్ని ఆప్షన్స్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలి. క్రిటికల్ గానే ఉంటాయి, చాలా క్లోజ్ గా ఉంటాయి. అలాంటప్పుడు మనం ప్రిసైజ్ గా పట్టుకోగలగాలి ఆన్సర్ ని. The most desirable skill of a teacher is to make the students అండర్స్టాండ్ వాట్ ది టీచర్ సేస్. ఇది డిజైరబుల్ స్కిల్ ఆఫ్ ఎ టీచర్ ఏంటి? అసలు టీచర్కి అన్నింటికంటే ఉండాల్సింది ఏంటంటే వాడు చెప్పేది ఏదో వాళ్ళకి వినే వాళ్ళకి అర్థమయ్యేలాగా వాడు చెప్పగలగాలి. అది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అదనమాట. సో ఆ ఆప్షన్కి మనం అక్కడ టిక్ పెట్టవలసి వస్తుంది. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సీక్వెన్సెస్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టీచింగ్. ఇక్కడ అంటే ఈ లెవెల్స్ చూడండి, మెమరీ లెవెల్, అండర్స్టాండింగ్ లెవెల్, రిఫ్లెక్టివ్ లెవెల్, ఇంకో 4వ లెవెల్ కూడా ఒకటి కలుపుతాడు. ఈ 4 లెవెల్స్ ఏం చెప్తాడంటే ఇక్కడ
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది సీక్వెన్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టీచింగ్. సీక్వెన్స్ అంటే కూడా చెప్పానుగా, ఫ్రమ్ లోవర్ టు హయ్యరా, హయ్యర్ టు లోవరా. ప్రత్యేకించి చెబితే చూడాలి జనరల్ గా, లేకపోతే యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఫ్రమ్ లోవర్ లెవెల్ టు హయ్యర్ లెవెల్ అని. లోయర్ లెవెల్ టు హయ్యర్ లెవెల్ అంటే మనకి తెలుసును. ఫస్ట్ లెవెల్ మెమరీ లెవెల్, సెకండ్ లెవెల్ అండర్స్టాండింగ్ లెవెల్, థర్డ్ లెవెల్ రిఫ్లెక్టివ్ లెవెల్, నాలుగోది ఏదో ఒకటి రాస్తాడు, ఏదో ఒక పేరు రాస్తాడు. ఎందుకంటే ఆప్షన్ జనరల్ గా 4 ఇస్తాడు, 3, 2 ఉండవు కదా, 4 కానీ ఎక్కువ గానీ ఉంటాయి. ఇదే మినిమం 4 ఆప్షన్స్ ఇస్తాడు కనుక నాలుగోది కూడా ఒకటి అడ్వాన్స్డ్ లెర్నింగ్ లెవెల్ అని ఒకటి ఏదో పెట్టచ్చును అనమాట. అడ్వాన్స్డ్ లెర్నింగ్ లెవెల్ అని పెట్టచ్చును. ఏఎల్ అనో ఏడిఎల్ అనో ఏదో పెడతాడు. సో వాట్ ఎవర్ మనకి మనం ప్రాక్టికల్ గా నేర్చుకునేటటువంటిది మెమరీ, అండర్స్టాండింగ్, రిఫ్లెక్టివ్, ఈ మూడే ఉండాలి. హైయెస్ట్ లెవెల్ ఇస్ రిఫ్లెక్టివ్ లెవెల్. రిఫ్లెక్టివ్ లెవెల్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ లోకి వస్తుంది. ఇంకా అడ్వాన్స్డ్ లెర్నింగ్ ఏడిఎల్ అని అట్లా ఏఎల్ఆర్ అని ఇది పెట్టే అడ్వాన్స్డ్ లెర్నింగ్ ప్రొసీజర్స్, అడ్వాన్స్ డీటెయిల్ లెర్నింగ్, ఇవన్నీ కూడా ఏదో 4 ఆప్షన్ ఇవ్వాలి కనుక అటువంటివి రాస్తాడే గాని ఆల్మోస్ట్ దే కమాండర్ రిఫ్లెక్టివ్ లెవెల్ ఓన్లీ. రిఫ్లెక్టివ్ లో హైయెస్ట్ అనమాట అది. అది దాన్ని కూడా వాడు విడదీసి విడిగా అడ్వాన్స్డ్ లెర్నింగ్ అని ఓ పేరు పెట్టచ్చు 4 ఆప్షన్ కోసం. సో మోస్ట్ మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సిన సీక్వెన్స్ అంటే మీరు 4వది రాదు, ఇంకా 3 వస్తాయి: మెమరీ, అండర్స్టాండింగ్ అండ్ రిఫ్లెక్టివ్. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెసెస్ లో 3 వేరియబుల్స్ చూసాము. టీచర్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ వేరియబుల్, స్టూడెంట్ ఈజ్ ఎ డిపెండెంట్ వేరియబుల్, అండ్ కరిక్యులం ఈజ్ an intervening variable. అవి గుర్తుపెట్టుకోవాలి. దెన్ when the learner is self-directed, it is termed as andragogical. మనం 3 చదువుకున్నాం కదా మనం, పెడగోజీ, ఆండ్రగోజీ అండ్ హెటగోజీ. ఇందులో ఆండ్రగోజీ అని అంటే when the learner is self-directed. ఆండ్రగోజీ అంటే అడల్ట్ ఎడ్యుకేషన్, గుర్తుపెట్టుకోండి, అడల్ట్స్. ఈ అడల్ట్ ఎడ్యుకేషన్ లో ఏమవుతుంది, వాడికి ఆల్రెడీ వాడు పెద్దవాడు కనుక, ఎక్స్పోజర్ ఉన్నవాడు కనుక ఈ హాస్ హిస్ టార్గెట్స్, అది పెట్టుకొని ఉన్నవాడు. టార్గెట్సే కానీ ఈజ్ ఏ లెర్నర్. ఆ లెర్నింగ్ లో వాడికి పెద్ద అడ్వాన్స్డ్ కాదు. వాడు లెర్నింగ్ లో అడ్వాన్స్డ్ అయితే ఈ కమ్స్ అండర్ హెటగోజీ లెవెల్ అనమాట. తర్వాత ఇన్ కాంటెక్స్ట్ టీచింగ్ ఎన్వైరన్మెంట్, డైనమిక్ టీచింగ్ ఎన్వైరన్మెంట్ అంటే విచ్ గోస్ బై మ్యూచువల్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ది టీచర్ అండ్ ది స్టూడెంట్స్ అండ్ ది లెర్నర్స్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ. టీచర్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ స్టూడెంట్ ఈజ్ ఎ డిపెండెంట్ వేరియబుల్. వాడు ఏవో 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఇది మనకు తెలిసినది కనుక దిస్ ఆటోమేటికల్లీ వి విల్ టిక్ దిస్, సరిపోతుంది మనకి. దెన్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ కాగ్నిటివ్ డొమైన్ వాజ్ ప్రెజెంటెడ్ బై, ఇది మనం చెప్పుకున్నాం, బెంజమిన్ బ్లూమ్స్ క్లాసిఫికేషన్. బ్లూమ్స్ టాక్సానమీ అని చెప్పుకున్నాం. టాక్సానమీ అంటేనే క్లాసిఫికేషన్ ఆఫ్ ది డొమైన్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ది డొమైన్స్ ఇంటూ వేరియస్ లెవెల్స్. ఆయన ఆ 3 లెవెల్స్, సైకోమోటర్ లెవెల్ ఒకటి, ఎఫెక్టివ్ లెవెల్ ఒకటి, కాగ్నిటివ్ లెవెల్ ఒకటి, 3 ఈ చెప్పిన వాడు బెంజమిన్ బ్లూమ్. అందుకని ఈ బ్లూమ్స్ టాక్సానమీ అని గుర్తుపెట్టుకుంటాం మనం. ఎప్పుడు పేరుతో గుర్తుపెట్టుకుంటే ఇటువంటివి ఈజీగా గుర్తొస్తాయి. ఇక్కడ బ్లూమ్ తో పాటు ఇంకో 4 పేర్లు ఇస్తాడు, ఇంకో 3 పేర్లు ఇస్తాడు, మనం బ్లూమ్ ని టిక్ పెట్టాలి. తర్వాత ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ డొమైన్ ఈజ్, ఏమిటండి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ డొమైన్ మనకి? వెళ్ళిపోయింది. Evaluation or creation? Cognitive domain is evaluation. ఇది ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ డొమైన్ ఇస్ ఇవాల్యుయేషన్. మనం చెప్పుకున్నాం కదా, ఇవాల్యుయేషన్, క్రియేషన్, ఏది ఉంటే ఆప్షన్స్ లో ఏది ఉంటే అది మనం రాయొచ్చును. తర్వాత అట్ అథారిటేరియన్ లెవెల్ టీచింగ్ ఈజ్ టీచర్ సెంటర్డ్. మనం ఇది చదువుకున్నాం కదా, టీచర్ సెంటర్డ్ అని కానీ, డైరెక్ట్ టీచింగ్ అని కానీ, లేదు అథారిటేరియన్ లెవెల్ అని కానీ అంటే అది అర్లీ లెవెల్, చిల్డ్రన్కి చెప్పేటటువంటి లెవెల్ అనమాట ఇది. సో దట్ ఈస్ అథారిటేరియన్ లెవెల్ ఈస్ టోటల్లీ టీచర్ సెంటర్డ్ లెవెల్. తర్వాత ది ఇంటలెక్చువల్ స్కిల్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ బై కాగ్నిటివ్ డొమైన్. ఇంటలెక్చువల్ స్కిల్స్ న్యాచురల్లీ రెఫర్ టు ది బ్రెయిన్ వర్క్ కనుక దే కమ్ అండర్ కాగ్నిటివ్ డొమైన్. విచ్ డొమైన్ ఈస్ కన్సర్న్డ్ విత్ ఫిజికల్ అండ్ మోటార్ స్కిల్స్? సైకోమోటార్ డొమైన్. 3 డొమైన్స్ చూసాం మనం. సైకోమోటార్ డొమైన్, దీన్నే కైనెస్థెటిక్ డొమైన్ అని కూడా అంటాం. ఆ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకొకటి మోడల్లో ఆ పేరు వాడతాడు, అన్నీ ఒకటే. కైనెస్థెటిక్ అన్నా, సైకోమోటార్ అన్నా, ఫిజికల్ యాక్టివిటీ అన్నా, ఇవన్నీ ఒకటి. అలాగే ఎఫెక్టివ్ డొమైన్ అంటే రిలేటింగ్ టు ది మనస్సు, కాగ్నిటివ్ డొమైన్ అంటే రిలేటింగ్ టు ది బుద్ధి ఆర్ బ్రెయిన్. టీచింగ్ ఈ బేస్డ్ అపాన్ ది మాస్టరీ ఆఫ్, ఇక్కడ ఇందులో కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు, ఒక 5 6 ఇస్తాడు.
ఇందులో టీచింగ్ ఈజ్ బేస్డ్ అపాన్ ది మాస్టరీ ఆఫ్, అంటే గుడ్ టీచింగ్ మోడల్లో మాస్టరీ దేని మీద ఉండాలి అని అంటే నాలెడ్జ్ ఆఫ్ కాన్సెప్ట్స్, టీచర్కి నాలెడ్జ్ ఆఫ్ కాన్సెప్ట్స్, టీచింగ్ స్కిల్స్ అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఈ మూడు ఉండాలి. అంటే వాడు ఇచ్చిన ఆప్షన్స్ లో ఈ మూడు ఆ, ఈ ఈ మూడు బాగుంటాయి, ఈ మూడు రెలవెంట్ గా ఉంటాయి అనమాట. ఇంకొక రెండో మూడో ఉండొచ్చును, ఇందాక పైన చెప్పుకున్నట్లు అవి రెలవెంట్ గా ఉండవని మీకు అర్థమైపోతుంది. అవి అందులో ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సనాలిటీ ఆఫ్ ది టీచర్ అని ఉండొచ్చును, అట్లా ఏవైనా ఉండొచ్చు, లేకపోతే ఇది నా వొకాబులరీ ఆఫ్ ది టీచర్ అని ఉండొచ్చును, లేదు జెస్చర్స్ ఆఫ్ ది టీచర్ అని ఉండొచ్చును. ఇవి ఇట్లాంటివి ఏమన్నా అవి ఇంపార్టెంట్ కాదు, ఇవి రాస్తే సరిపోతుంది. టీచింగ్ ఈజ్ బేస్డ్ అపాన్ ది మాస్టరీ అనేటటువంటిది. తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఒక మ్యాచింగ్ క్వశ్చన్. చూడండి ఇక్కడ మనం ఇవాల్యుయేషన్ ప్రొసీజర్స్ చదువుకున్నాం. మనం ఇవాల్యుయేషన్ లో సమ్మేటివ్ ఇవాల్యుయేషన్, ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్, క్రైటీరియన్ రిఫరెన్స్డ్, నామ్ రిఫరెన్స్డ్, ఈ 4 చదివాం. ఒకసారి గుర్తుపెట్టుకోండి, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ అంటే ఏమిటంటే ఇయర్ ఎండ్ లో మనం ఫార్మేటివ్ సమ్మేటివ్ కి ఒక ట్యాబ్లలో కూడా క్యారెక్టరిస్టిక్స్ విడివిడిగా చదివాము. సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ అంటే దట్ మేక్స్ ది ఫైనల్ లెర్నింగ్ అవుట్కమ్ ఆర్ ది మాస్టరీ ఆన్ ది సబ్జెక్ట్ విచ్ ఏ లెర్న్డ్, ఇది టెస్ట్ చేసేది సమ్మేటివ్ ఇవాల్యుయేషన్. ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అంటే త్రూ అవుట్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అసెస్మెంట్ విల్ బి గోయింగ్ ఆన్ అండ్ దట్ విల్ హెల్ప్ ఇన్ మాడిఫైయింగ్ సో మెనీ థింగ్స్. అంటే టీచింగ్ ప్రాసెస్ కానీ, లెర్నింగ్ ప్రాసెస్ కానీ, లేకపోతే ఎస్టిమేషన్ ఆఫ్ ది లెర్నర్ అండ్ అడాప్టింగ్ నెసెసరీ మెజర్స్ టు ఇంప్రూవ్ ది లెర్నింగ్ ప్రాసెస్, ఇవన్నీ ఫార్మేటివ్ లో వస్తాయి. ఇది సమ్మేటివ్. క్రైటీరియన్ రిఫరెన్స్ టు, నామ్ రిఫరెన్స్ టు అని అంటే ఏమిటంటే, క్రైటీరియన్ అంటే ఒక పాస్ మార్క్, అంటే ఒక సెట్ బెంచ్ మార్క్ ఆఫ్ సంథింగ్ పెట్టేసి ఆ బెంచ్ మార్క్ వస్తే క్వాలిఫై అయినట్టు, లేదు పాస్ అయినట్టు, అట్లా ఉంటుంది. నామ్ రిఫరెన్స్ అంటే రిక్వైర్మెంట్ బట్టి మనకి ఒక మెరిట్ లిస్ట్ లో ఒక కట్ ఆఫ్ తీసుకుని చేసుకునేట్లు నామ్ రిఫరెన్స్ అంటాం. నామ్ అంటే మనం ఏ నార్మ్ పెట్టుకున్నామో, అంటే సపోజ్ వచ్చిన వాళ్ళలో 5% అంటాం అనుకోండి, అదొక నార్మ్ అవుతుంది. అట్లా అట్లా ఏదైనా ఒక నామ్ పెట్టుకుంటే అది నామ్ రెఫరెన్స్ టెస్ట్ అవుతుంది. క్రైటీరియన్ రెఫరెన్స్ టెస్ట్ లో పర్సంటేజ్ మార్క్స్ ఉంటాయి. అంటే 35% పాస్ అంటే మీకు 55 వచ్చాయా, 75 వచ్చాయా, ఇలా చూస్తాం. నామ్ రిఫరెన్స్ అంటే మిమ్మల్ని పర్సంటైల్ అంటాం. అంటే మొత్తం మీరు నామ్ పెట్టుకున్న దాంట్లో పర్సంటైల్లో 6% అన్నా, నేను ఇప్పుడు ఈ నెట్ ఎగ్జామ్ 6% క్వాలిఫై చేస్తారు. మీరు ఏ పర్సంటైల్లో ఉండాలి అంటే ఆ 6% ఉండాలి మీరు. దాన్ని బట్టి పర్సంటైల్ని మనం అందులోకి ఎంతమంది వస్తారో వాళ్ళందరినీ ఆ పర్సంటైల్ బేసిస్ మీద చెప్తాం. సో పర్సంటైల్ అంటే నామ్ రిఫరెన్స్డ్, పర్సంటేజ్ అంటే క్రైటీరియన్ రిఫరెన్స్, ఇవి కీవర్డ్స్ అనమాట. సమ్మేటివ్ వాల్యుయేషన్. ఇప్పుడు ఇవి చూడండి, ఇందులో ఏముంది, పర్సంటైల్ మార్క్ అండ్ స్టాండర్డ్ స్కోర్ ఆర్ యూజ్డ్ ఫర్ రిపోర్టింగ్. పర్సంటైల్ అని కనపడగానే మీరు దాన్ని వెంటనే దేనికి వేసేయాలండి, మీరు దాన్ని నామ్ రిఫరెన్స్. పర్సంటైల్ అంటే నామ్ రిఫరెన్స్, దానికి వేసేయాలి. తర్వాత స్టాండర్డ్స్ ఇండికేటివ్ ఆఫ్ మాస్టరీ. స్టాండర్డ్స్ ఇండికేటివ్ ఆఫ్ మాస్టరీ అంటే ఇది మనం చెప్పుకున్నాం. క్రైటీరియన్ రిఫరెన్స్ అంటే మీకు ఒక 90% వస్తే మీరు మాస్టర్ వచ్చినట్టు సబ్జెక్ట్ లో, అట్లా మనం అనుకుంటాం కదా, మంచి మార్కులు తెచ్చుకుంటే బాగా నేర్చుకున్నట్లుగా, అది అట్లా చెప్తాం. అలాగే ది ఇంటెన్షన్ ఆఫ్ యూజింగ్ ఈజ్ టు ఐడెంటిఫై స్కోప్ అండ్ పొటెన్షియల్ ఫర్ ఇంప్రూవ్మెంట్, అంటే ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్. రెగ్యులర్ గా ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటే వాడి గురించి స్టడీ చేసిన తర్వాత దాన్ని మనం వీ కెన్ ట్రై టు ఇంప్రూవ్ హిజ్ స్టాండర్డ్స్. ఇది ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్. అండ్ దెన్ ఇట్స్ ఇంటెన్షన్ ఈస్ టు జడ్జ్ లెర్నింగ్ స్టాండర్డ్స్. దిస్ ఈస్ సమ్మేటివ్ ఇవాల్యుయేషన్, కమ్స్ అండర్ సమ్మేటివ్ ఇవాల్యుయేషన్. అది ఈ రకంగా మీరు దీనికి పెట్టాలి అని అనమాట. వాడు రెఫరెన్స్ దీనికి ఆప్షన్స్ ఎలా ఇస్తాడంటే A1, B3, C2 ఇట్లా 4 ఆప్షన్స్ ఇస్తాడు, మీరు అది పెట్టాలి. ఇక్కడ మనకి 3, 4, 2, 1 ఆన్సర్ వచ్చింది. ఓకే, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి కాల్డ్ బిహేవియరల్ రాదర్ దాన్ అండ్ బిలీఫ్స్ రిలేటెడ్ టు కాంపిటెన్సీస్ ఫర్ బికమింగ్ ఎన్ ఎఫెక్టివ్ టీచర్. ఇందులో బిహేవియరల్ అంటే ఆయన బిహేవియర్ కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఏమిటి అనేది, ఇది ఫర్ బికమింగ్ ఏ గుడ్ టీచర్, ఎఫెక్టివ్ టీచర్. ఒకటి లోకస్ ఆఫ్ కంట్రోల్. లోకస్ ఆఫ్ కంట్రోల్ అనే దానికి సంబంధం లేదు, అది మనకు తెలుసును. రెండోది కమ్యూనికేటింగ్. టు బికమ్ ఎన్ ఎఫెక్టివ్ టీచర్ కమ్యూనికేషన్ షుడ్ బి గుడ్ కదా, టీచర్ షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ, దెన్ హీ బికమ్స్ ఎన్ ఎఫెక్టివ్ టీచర్. సో 2 ఈజ్ రెలవెంట్. మూడోది మేనేజింగ్ అండ్ మానిటరింగ్. ఎప్పుడు కూడా
ది స్టూడెంట్స్ గ్రూప్ ని మేనేజ్ చేయగలగాలి, మానిటర్ చేయగలగాలి. అంటే మేనేజ్ చేయడం, మానిటర్ చేయడం అని అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ని గ్యాదర్ చేయటము, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలాగా ఎంకరేజ్ చేయటము, ఇవన్నీ దే కమ్ అండర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్. అది కూడా రెలవెంట్ అవుతుంది. తర్వాత టీచర్స్ ఎంథ్యూజియాజం, వాడికి ఉత్సాహం ఉన్నంత మాత్రం ఏమవుతుంది, టీచర్కి సరిపోదు. టీచర్కి ఎంథ్యూజ్ ఉంటే సరిపోదు, వాడికి వేరే క్యారెక్టరిస్టిక్స్ కావాలి ఫర్ బికమింగ్ ఎన్ ఎఫెక్టివ్ టీచర్. సో దిస్ ఈజ్ నాట్ ది అప్రోప్రియేట్ ఆప్షన్. దెన్ ఇవాల్యుయేటింగ్ అండ్ ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే స్టూడెంట్స్ అప్పుడప్పుడు ఇవాల్యుయేట్ చేసి వాడికి ఫీడ్బ్యాక్ ఇచ్చినందువల్ల స్టూడెంట్, ఇట్ హెల్ప్స్ స్టూడెంట్ టు ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్. ఇది దిస్ బికమ్స్ కమ్స్ అండర్ ఎఫెక్టివ్ టీచింగ్. సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్ 2, 3, 5 అనేది మనం టిక్ పెట్టాల్సి వస్తుంది. దెన్ ఇన్ విచ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ది లెర్నర్ గెట్స్ అన్ ఆపర్చునిటీ టు డిస్క్రిమినేట్ అట్ లెంగ్త్, ఏ పడలేదు, ఓకే, టు డిస్క్రిమినేట్ అట్ లెంగ్త్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాన్సెప్ట్. పాజిటివ్, మనం ఎప్పుడైతే మీకు కీవర్డ్స్ ఇవే వాడతారండి, వీటిని మిస్ అవ్వకూడదు. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ అన్నాము అంటే దట్ గోస్ టు అండర్స్టాండింగ్ లెవెల్, టేక్ ఇట్, అంతే, అది అలా పెట్టేయడమే, అంతే, ఇంకా ఆలోచించక్కర్లేదు దానికి, మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు, అండర్స్టాండింగ్ లెవెల్లోనే వస్తాయి ఇవి. తర్వాత ఫ్రమ్ ది ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ used in institutions of higher learning, identify those which are learner centered. ఇక్కడ లెర్నర్ సెంటర్డ్ అంటే స్టూడెంట్ సెంటర్డ్ అంటే ఇండైరెక్ట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్, ఇవన్నీ ఒకటే మాటలేదు. ఇందులోకి ఏమొస్తాయండి, ప్రాజెక్ట్ వర్క్ ఇస్ లెర్నర్ సెంటర్డ్. ఎందుకంటే మనం ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే వాడు డెవలప్ అవుతాడు కదా. ఇట్స్ నాట్ ఏ డైరెక్ట్ మెథడ్, ఇట్స్ అన్ ఇండైరెక్ట్ టీచింగ్. ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇండైరెక్ట్ టీచింగ్, సో ఇట్ కమ్స్ అండర్ లెర్నర్ సెంటర్డ్. రెండోది చాక్ అండ్ టాక్, ఒక్కొక్కసారి రకరకాలైన ఎక్స్ప్రెషన్స్ రాస్తుంటారు కొత్తగా, నీ మాటలన్నీ ఉండవు. చాక్ అండ్ టాక్ అంటే అంటే ఉండి, చాక్ అంటే రాసి చూపించడము, టాక్ అంటే డిస్కషన్ పెట్టడము. వెన్ ది క్వశ్చన్ ఆఫ్ ఏ డిస్కషన్ కమ్స్, ఇట్ ఈస్ న్యాచురల్లీ లెర్నర్ సెంటర్డ్, అంతే కదా. డిస్కషన్ అంటే వీఆర్ అలవింగ్ ది స్టూడెంట్ టు పార్టిసిపేట్, టు ఇన్వాల్వ్ ఇన్ ది డిస్కషన్. సో ఇది కూడా వస్తుంది. మూడోది లెక్చరింగ్ విత్ ఆడియో విజువల్, ఇది కూడా లెర్నర్ సెంటర్ లోకి వస్తుంది. కంప్యూటర్ సైడెడ్ ఇన్స్ట్రక్షన్, ఇది లెర్నర్ సెంటర్ లోకని రాదు, ఎందుకంటే ఇక్కడ ఇది రికార్డెడ్ ఉండొచ్చు, రికార్డెడ్ ఉంటే అది లెర్నర్ సెంటర్డ్ కాదు అన్నమాట. తర్వాత సిమ్యులేషన్ అండ్ రోల్ ప్లేయింగ్ కూడా మనకి లెర్నర్ సెంటర్ లోకి రావు. ఈ లెర్నర్ సెంటర్ లోకి వచ్చేటటువంటివి వచ్చేవి ప్రాజెక్ట్ వర్క్ వస్తుంది, చాక్ అండ్ టాక్, లెక్చరింగ్ విత్ ఆడియో విజువల్, ఇవి పెట్టాల్సి వస్తుంది. దెన్ డ్యూరింగ్ టీచింగ్ ఏ టీచర్స్ స్టేట్మెంట్స్ దట్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు ఎలాబరేట్ అన్ ఆన్సర్ ఐదర్ దేర్ ఓన్ ఆర్ దట్ ఆఫ్ అదర్స్ విల్ బి కాల్డ్ ప్రోబింగ్. ఇవి మనం ఒక సెట్ ఆఫ్ టర్మ్స్ చదివాం మనం, అందులో ప్రోబింగ్ అనేది కూడా మనం చదివాం. మీరు ఒక్కసారి అక్కడ ఆన్సర్, మీరు ఒక్కసారి ఆ రెలవెంట్ నోట్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయండి, నోట్స్ లో ఉంటుంది. ప్రోబింగ్ అంటే ఏమిటంటే వీడిని ఇక్కడ ప్రోబ్ చేయడం వల్ల ఏముందంటే స్టూడెంట్ ని ఎంకరేజ్ చేయడం, ఎలాగా, పదే పదే గుచ్చి వాడిని ఏదో ఒక క్వశ్చన్ వేసాం, ఒక ఆన్సర్ చెప్పాడు, ఆన్సర్ మీద మరొక క్వశ్చన్ వేసాం అనుకోండి, దట్ ఈస్ ప్రోబింగ్. అంటే ప్రోబింగ్ ఫర్దర్ ఇన్ టు ది ఆన్సర్స్ గివెన్ బై హిమ్. దీనివల్ల ఏమవుతుంది, వాడు చెప్పిన ఆన్సర్ కానీ లేదు, వేరే వాళ్ళు అదే టాపిక్ మీద ప్రజెంట్ చేసిన వాటిని ఇవన్నీ కలుపుకొని వాడు ఇంప్రూవ్ అవుతాడు స్టూడెంట్. అదే ఆ విధంగా ఉపయోగించేటటువంటి దాన్ని ప్రోబింగ్ అని అంటాం మనం. తర్వాత ఫ్రమ్ ది ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్ ఐడెంటిఫై దోస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫీల్డ్ ఇండిపెండెంట్ లెర్నర్స్. ఇక్కడ నేర్చుకున్నాం మనం ఫీల్డ్ డిపెండెంట్ లెర్నర్స్, ఫీల్డ్ ఇండిపెండెంట్ లెర్నర్స్ అని. ఫీల్డ్ డిపెండెంట్ లెర్నర్స్ అంటే వాడికి ఒక చెప్పేవాడు కావాలి, వాడికి ఒక రొటీన్ కావాలి, వాడికి ఒక పుస్తకం కావాలి, రెఫరెన్స్లు కావాలి, సిలబస్ కావాలి, ఇవన్నీ ఉండేవాడిని ఫీల్డ్ డిపెండెంట్ అంటే టీచర్ డిపెండెంట్ అనుకోండి, అంటే రెగ్యులర్ క్లాస్ రూమ్ డిపెండెంట్ ఫెలో, వాడు ఫీల్డ్ డిపెండెంట్. ఫీల్డ్ ఇండిపెండెంట్ అంటే సెల్ఫ్ స్టడీ అనమాట. వాడు ఫీల్డ్ ఇండిపెండెంట్, వాడికి టీచర్లో వాళ్ళు లేకపోయినా సొంతంగా చదువుకుంటాడు. ఇందులో ఈ క్యారెక్టరిస్టిక్స్ లో ఐడెంటిఫై దోస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫీల్డ్ ఇండిపెండెంట్, అంటే స్వాధ్యాయం వాడి గురించి. ఫీల్డ్ ఇండిపెండెంట్ లెర్నర్ అంటే స్వాధ్యాయి అనమాట. వాడికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఫోకసెస్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్, న్యాచురల్లీ, అంతే కదా. ఇది లేదే వాడికి డ్రైవే రాదుగా, ఏం చదువుకోవాలో వాడికి తెలియదు కదా.
సో ఇది ఉంటుంది. తర్వాత పర్సీవ్స్ గ్లోబల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ మెటీరియల్స్. పర్సీవ్స్ గ్లోబల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ మెటీరియల్స్ అంటే దిస్ హ్యాపన్స్ ఫ్రమ్ టీచింగ్. ఎవడైనా చెప్పినప్పుడు జరిగేది కనుక ఇది రాదు. తర్వాత ప్రిఫర్స్ అండ్ లైక్స్ టు కంపీట్. ఎప్పుడు కూడా స్వాధ్యాయి పోటీలోనే ఉంటాడు కదా, కనుక ప్రిఫర్స్ అండ్ లైక్స్ టు కంపీట్ విత్ అదర్స్. వాడి సొంత ఆలోచనలు వాడికి ఎక్కువ ఉంటాయి. అంచేత దిస్ ఆల్సో విల్ బి ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ ఫీల్డ్ ఇండిపెండెంట్ లెర్నర్. దెన్ కెన్ ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్ బై హిమ్సెల్ఫ్. ఇక్కడ కెన్ ఆర్గనైజ్ బై ఇక్కడ ఇన్ఫర్మేషన్ బై హిమ్సెల్ఫ్ అంటే అర్థం వాడంతా వాడే నేర్చుకోగలడు, స్వాధ్యాయం ఇదే కదా. సో దిస్ ఆల్సో విల్ బి ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ ఫీల్డ్ ఇండిపెండెంట్ లెర్నర్ అండ్ లైక్స్ టు కోఆపరేట్. ఇది మనకి రాదు. లైక్స్ టు కోఆపరేట్ అంటే దట్ ఈస్ విత్ ఇంటరాక్షన్ విత్ అదర్స్ కదా. సో అది స్వాధ్యాయం కాదు, అది ఫీల్డ్ ఇండిపెండెంట్ కాదు, అది ఫీల్డ్ డిపెండెంట్. ఈ రిక్వైర్స్ అదర్ స్టూడెంట్స్ కదా, అక్కడ దేర్ ఇస్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది అదర్ స్టూడెంట్స్ ఆర్ సంబడి ఎల్స్. కనుక ఇది రాదు. ఇక్కడ 1, 3, 4 అనేది రాయాలి. తర్వాత మనం ఫిలాసఫీస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఐడియలిజం, న్యాచురలిజం, ప్రాగ్మాటిజం అనేవి చూసాము. తర్వాత టీచింగ్ నేచరు, ఆబ్జెక్టివ్స్, క్యారెక్టరిస్టిక్స్ ఇవి చూసాము. టీచింగ్ లెర్నింగ్ మోడల్ చూసాము. ఇందులో పెడగోజీ మోడల్ అంటే పిల్లలకి చెప్పేది, దాని క్యారెక్టరిస్టిక్స్, ఆండ్రోగోజీ మోడల్ ఇవన్నీ నేను మీకు నోట్స్ లో ఇచ్చాను, మీకు స్లైడ్స్ లో ఉంటాయి చూడండి. మీకు ఇది ఈ నోట్స్ కూడా ఇచ్చాను కనుక మీరు ఈ పీడిఎఫ్ కూడా చూసుకోవచ్చు. ఇది తక్కువ పేజీల్లో అయిపోతుంది. హెటగోజీ మోడల్ ఈ మూడు పెట్టుకోండి మీరు, పెడగోజీ, ఆండ్రోగోజీ అండ్ హెటగోజీ. ఇది ఎవరెవరికి అనమాట. పెడగోజీ అంటే చిల్డ్రన్ కి, ఆండ్రోగోజీ అంటే అడల్ట్స్ కి, హెటగోజీ అంటే అడల్ట్స్ విత్ మెచ్యూరిటీ, విత్ సమ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ. దీని మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఒకటి రెండు చూద్దాము. ది ఫీల్డ్ ఆఫ్ స్టడీ విచ్ యూజెస్ రోల్ ప్లేయింగ్, సిమ్యులేషన్ అండ్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ యాజ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నర్ ఈజ్ నోన్ యాజ్ ఆండ్రోగోజీ. ఎప్పుడైతే రోల్ ప్లేయింగ్, సిమ్యులేషన్లు వచ్చాయంటే మీకు అది ఆండ్రోగోజీ. ఆండ్రోగోజీ అంటే అడల్ట్ ఎడ్యుకేషన్. ది ఫీల్డ్ ఆఫ్ స్టడీ డీలింగ్ విత్ మెథడ్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఇన్ అడల్ట్ ఎడ్యుకేషన్. అడల్ట్ ఎడ్యుకేషన్ మీన్స్ ఆండ్రోగోజీ. అంతే, అలా గుర్తుపెట్టేసుకోవడం. తర్వాత వేరియంట్స్ ఆఫ్ టీచింగ్ చూసాము, కామన్ టర్మ్స్ అండ్ కంపారిజన్ చూసాము, లెర్నింగ్, ట్రైనింగ్, కౌన్సిలింగ్, కండిషనింగ్, ఇండాక్ట్రినేషన్ ఇవన్నీ మనం చదివాము. తర్వాత టీచింగ్ వర్సెస్ లెర్నింగ్, టీచర్స్ వర్సెస్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా మనం చూసాం. వీటి తేడాలు ఏమిటి అనేది, టీచింగ్ కి కండిషనింగ్లకి వీటికి తేడాలు ఏమిటండి. టీచింగ్ అంటే బై టీచింగ్ వి మేక్ ది స్టూడెంట్స్ టు మేక్ ఏ థింకింగ్ బై దెమ్సెల్స్. వాళ్ళల్లో మనం థాట్ ప్రొవొకేషన్ చేసి వాళ్ళు మంచిగా ఫాలో అయ్యి నేర్చుకునేలా చేస్తాం. అదే మీరు కండిషనింగ్ కానీ ట్రైనింగ్ కానీ వచ్చినప్పుడు థాట్ ప్రొవొకేషన్ ఏమి ఉండదు. అక్కడ మెకానికల్ గా నువ్వు చెప్పింది వాడికి అర్థం కావాలి, వాడు ఒబే చేయాలి, అంతే, వాడు నేర్చుకోవాలి విషయం. అక్కడ ఎదురువాడి కాగ్నిటివ్ లెవెల్ ఏమి ఉండదు అక్కడ. అది దానికి కొంచెం అట్లా జనరల్ గా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇండాక్ట్రినేషన్ అంటే మనం చూసుకున్నాము, అది రిలేట్స్ టు బిలీఫ్స్, అది అండ్ సెంటిమెంట్స్ కి సంబంధించింది. సో కౌన్సిలింగ్ అంటే మనం చూసుకున్నాం. కౌన్సిలింగ్ లో ఉండే ముఖ్యమైన విషయం ఏమిటంటే కౌన్సిలర్ ఫస్ట్ లిసన్స్ వెరీ పేషెంట్లీ టు ది అదర్ పర్సన్ హూ ఈస్ ప్రజెంటింగ్ సంథింగ్ టు హిమ్. అది చాలా ఇంపార్టెంట్. ఆ వినటంలోనే ఈ మేక్స్ ది ఎనాలిసిస్ అండ్ హీ అండర్స్టాండ్స్ అబౌట్ దట్ పర్టికులర్ పర్సన్. దాన్ని బట్టి అతని తర్వాత ఈ గివ్స్ ది కౌన్సిలింగ్, అంటే ఈ గివ్స్ హిస్ అడ్వైస్. తర్వాత టీచర్స్ వర్సెస్ కండిషనింగ్ ఇవన్నీ చదివాం మనము. టీచింగ్ వర్సెస్ ద ఇండాక్ట్రినేషన్. దీని మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ది డైరెక్షన్ ఈజ్ మెయిన్లీ వన్ వే. వన్ వే డైరెక్షన్ ఏముంటుందండి, లెర్నింగ్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ఇక్కడ చాలా ఇస్తాడు అనమాట. టీచింగ్, లెర్నింగ్, ప్లేయింగ్, ఇంకేవో అలాంటి 4 ఇస్తాడు. యూ హ్యావ్ టు టిక్ ఫర్ లెర్నింగ్. లెర్నింగ్ అంటే ఏంటంటే డైరెక్షన్ ఇస్ మెయిన్లీ వన్ వే. లెర్నింగ్ అంటే అంతే కదా, ఒకళ్ళు చెప్తూ ఉంటే ఇంకోటి నేర్చుకుంటూ ఉంటాడు. దట్స్ ఏ వన్ వే ప్రాసెస్. టీచింగ్ డిఫర్స్ ఫ్రమ్ ట్రైనింగ్ అండ్ కండిషనింగ్ ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ ప్రమోట్స్ క్రిటికల్ థింకింగ్. ఇప్పుడే చెప్పాను, ఇన్ టీచింగ్ దేర్ ఈస్ క్రిటికల్ థింకింగ్. వి ట్రై టు ఇన్కల్కేట్ ఆర్ ఎంకరేజ్ క్రిటికల్ థింకింగ్ ఇన్ ది స్టూడెంట్స్. ఇక్కడ ట్రైనింగ్ కండిషనింగ్ లో అది ఉండదు. మెకానికల్ గా చెప్పింది అర్థం చేసుకుని ఫాలో అవ్వడం నేర్పించడమే ట్రైనింగ్ చేయడం అంటే అదే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నపిల్లలకు కానీ పెట్ యానిమల్స్ కానీ చేసేటటువంటివి ట్రైనింగ్ అండ్ కండిషనింగ్ అని అంటాం మనం. అండ్ దెన్ ది మొడాలిటీ ఆఫ్ టీచింగ్ has to be differentiated from training or instructing in terms of which of the following learning outcome. Same in other words, చూడండి ఇక్కడ కూడా టీచింగ్ డిఫర్స్ ఫ్రమ్ ట్రైనింగ్ అండ్ కండిషనింగ్ ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ ప్రమోట్స్. అదే ఆన్సర్.
The modality of teaching has to be differentiated from training or instructing in terms of which of the following learning outcomes, critical and creative thinking. Same. సో ఈ క్వశ్చన్స్ ఇలా మారుతాయి. నేను అన్నది ఇదే, క్వశ్చన్ చేంజెస్, ఆన్సర్ డస్ నాట్ చేంజ్. ది ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ప్రాపర్లీ అండర్స్టాండ్ ది క్వశ్చన్ అండ్ అప్లై వాట్ ఈస్ ది రైట్ ఆన్సర్, అంతే. దెన్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్, టీచర్ సెంటర్డ్, స్టూడెంట్ సెంటర్డ్, ఇవి దీని మీద క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రాటజీస్ ఆఫ్ టీచింగ్ ఆర్ లెర్నర్ సెంటర్డ్. ఇందులో చూడండి, సైబర్నెటిక్స్. సైబర్నెటిక్స్ అంటే యూజింగ్ ది ఆన్లైన్, ఇవన్నీ ఐటీ వాడి చెప్పేటటువంటి సిస్టమ్స్, ఇవన్నీ కూడా స్టూడెంట్ సెంటర్డ్ లోకి వస్తాయి. లెక్చర్స్ విత్ ఆడియో విజువల్ ఎయిడ్స్. లెక్చరింగ్ అనగానే టీచర్ సెంటర్డ్, గుర్తుపెట్టుకోండి. లెక్చరింగ్ అనగానే టీచర్ సెంటర్డ్, డిస్కషన్ అనగానే స్టూడెంట్ సెంటర్డ్. తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా మీకు ఇవి కూడా మీకు టీచరు మేక్స్ ది క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఓన్లీ టు అసెస్ ది స్టూడెంట్స్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్. అంటే ఇది కూడా టీచర్ ఓరియంటెడ్ లోకి వెడుతుంది. దెన్ ప్రాక్టికల్ టాస్క్ బేస్డ్ ప్రాజెక్ట్స్. ఇది స్టూడెంట్ ప్రాజెక్ట్ అనగానే ఇవన్నీ నేను మీకు పదే పదే రిపీట్ చేస్తున్నా ఈ వర్డ్స్ చూడండి. ప్రాజెక్ట్ వర్క్ అనగానే స్టూడెంట్ సెంటర్డ్, కోఆపరేటివ్, కొలాబరేటివ్, ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా స్టూడెంట్ సెంటర్డ్ అవుతాయి అనమాట. దెన్ గ్రూప్ డిస్కషన్. యాక్చువల్గా ఇది కూడా స్టూడెంట్ సెంటర్డే ఉంటుంది. ఇందులో కొంచెం ఒక్కొక్కసారి ఆన్సర్స్ మారుతూ ఉంటాయండి ఒక్కొక్కసారి. అందుకనే ఇందులో ఖచ్చితంగా ఇది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పడానికి కూడా లేదు. కొన్ని ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఒక్కొక్కసారి క్వశ్చన్ ఆన్సర్ సెషన్ స్టూడెంట్ సెంటర్డ్ కాదు, కానీ గ్రూప్ డిస్కషన్ కెన్ బి ఏ స్టూడెంట్ సెంటర్డ్ థింగ్. 5 కూడా పెట్టచ్చు, పెట్టినా తప్పలేదు. దట్ ఇస్ ఆల్సో ఎన్ ఆప్షన్. అది డిపెండింగ్ అపాన్. ఇక్కడ మనకు ఎక్కడ అర్థమైపోతుందంటే, నేను ఇక్కడ 1-4 ఎందుకు రాశానంటే, ఇది ఏ పేపర్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడో వాడు ఆప్షన్స్ ఇలాంటివి 1, 4, 2, 3 లేదా 2, 3, 4, 1 ఓన్లీ, ఇట్లా 4 ఆప్షన్స్ ఇస్తాడు. అందులో 1, 4, 5 అనే ఆప్షన్ ఉండకపోవచ్చు. అర్థమైంది కదండి. అందుకని 1, 4 ఆప్షనే ఉండింది కనుక మిగతా వాటికంటే అది రిలవెంట్ కనుక 1, 4 అని పెట్టారు. యాక్చువల్గా 5 ఆల్సో, గ్రూప్ డిస్కషన్ ఆల్సో కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ స్టూడెంట్ సెంటర్డ్ స్ట్రాటజీ. అదనమాట. తర్వాత ఐడెంటిఫై దోస్ టీచింగ్ స్ట్రాటజీస్ విచ్ ఆర్ లెర్నర్ సెంటర్డ్. మళ్ళీ సేమ్ అటువంటి క్వశ్చన్ ఇది కూడా. లెర్నర్ సెంటర్డ్ అనేది కోఆపరేటివ్, ఇప్పుడే చెప్పాను మీకు. కోఆపరేటివ్, కొలాబరేటివ్, ప్రాజెక్ట్ వర్క్స్, ఇవన్నీ కూడా లెర్నర్ సెంటర్డ్ అవుతాయి. సో 1 వస్తుంది. టీమ్ టీచింగ్. టీమ్ టీచింగ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది స్టూడెంట్. టీమ్ టీచింగ్ మీన్స్ ది ప్లానింగ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ డన్ బై మోర్ దాన్ 1 టీచర్ ఫర్ ఎ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. దెన్ ల్యాబ్ బేస్డ్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్ అనగానే స్టూడెంట్ సెంటర్డ్. చూడండి ఈ వర్డ్స్ మీరు, ఎందుకంటే నేను కీ వర్డ్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి అని చెప్తాను నేను. సో ప్రాజెక్ట్ వస్తే ఇట్ కమ్స్ అండర్ లెర్నర్ సెంటర్డ్ ఆర్ స్టూడెంట్ సెంటర్డ్ అని వచ్చేస్తుంది. తర్వాత పెయిర్ షేర్ డిస్కషన్స్. పెయిర్ షేర్ డిస్కషన్స్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ స్టూడెంట్ సెంటర్. పెయిర్ షేర్ అంటే ఒక ఇద్దరు స్టూడెంట్స్ ని పెట్టి ఒక టాపిక్ ఇచ్చి డిస్కస్ చేయించడం అనమాట. తర్వాత లెక్చరింగ్ విత్ పీపీటీస్. ఇప్పుడు నేను చేస్తున్న పని ఇది టీచర్ సెంటర్డ్, ఇది స్టూడెంట్ సెంటర్డ్ కాదు. ఇది లెక్చరింగ్. చూడండి ఈ మాటలు చూడండి మీరు. క్వశ్చన్స్ ఇన్ని రకాలుగా మారిన కీవర్డ్స్ మారట్లేదు చూడండి. లెక్చరింగ్ అని వస్తే టీచర్ సెంటర్డ్ అంతే. కోఆపరేటివ్, కొలాబరేటివ్, ప్రాజెక్ట్ మెథడ్స్, ఇవి ఏవొచ్చినా కూడా అది లెర్నర్ సెంటర్డ్, అట్లా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇండైరెక్ట్ లెర్నింగ్. ఇండైరెక్ట్ లెర్నింగ్ అంటే కూడా ఇక్కడ కూడా ఏమిటంటే, ఇండైరెక్ట్ లెర్నింగ్ అంటే వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ అబౌట్ ఇండైరెక్ట్ లెర్నింగ్ అని ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఒక 5 or 6 రెఫరెన్స్ ఇస్తాడు. ఏమంటే ఇండైరెక్ట్ లెర్నింగ్ అంటే ఏం చెప్పుకున్నాండి, స్టూడెంట్ సెంటర్డ్, మళ్ళీ మామూలే లెర్నర్ సెంటర్డ్ ఆర్ స్టూడెంట్ సెంటర్డ్. ఇండైరెక్ట్ అంటే అది. ఎంగేజ్మెంట్ ఇన్ ఇంక్వైరింగ్ ప్రాసెస్, స్టూడెంట్ సెంటర్డ్. అంటే వాడు ఇక్కడ స్టూడెంట్ ఎంక్వైరీ చేస్తుంటే టీచర్కి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో ఇది స్టూడెంట్ సెంటర్డ్. తర్వాత కాన్సెప్ట్ బేస్డ్ ప్రెజెంటేషన్. కాన్సెప్ట్ బేస్డ్ ప్రెజెంటేషన్ ఎప్పుడు కూడా ఇది కూడా స్టూడెంట్ సెంటర్డే అవుతుంది. ఎందుకంటే కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాడి దగ్గర నుంచి రియాక్షన్స్ ఉంటాయి కనుక దట్ కమ్స్ అండర్ స్టూడెంట్ సెంటర్డ్. అంటే యాజ్ డిజైర్డ్ బై ది స్టూడెంట్ అని అర్థం. యాజ్ బెనిఫిషియల్ ఆర్ యాజ్ రేజ్డ్ ఆర్ డిజైర్డ్ బై ది స్టూడెంట్. తర్వాత గెయినింగ్ అటెన్షన్ అండ్ ఇన్ఫార్మింగ్ ది లెర్నర్స్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్. ఇది స్టూడెంట్ సెంటర్డ్ కాదు, ఇది టీచర్ సెంటర్డ్. ఇందులో మనం చెప్పుకున్నాం టీచర్ సెంటర్డ్ లో ఏముంటుంది, ఆయన ముందు
గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అట్రాక్ట్ చేయగలగాలి. తర్వాత అతను టీచింగ్ ప్రొసీజర్ లో ఏం చెప్తున్నాడు ఏమిటి అనేది వాళ్ళకి చెప్తాడు. దిస్ ఈస్ టోటల్లీ టీచర్ సెంటర్డ్. సో ప్రజెంటింగ్ ది స్టిములస్ మెటీరియల్ అండ్ స్టిమ్యులేటింగ్ రీకాల్ ఆఫ్ ప్రీ రిక్విజిట్స్ లెర్నింగ్. అంటే లెర్నింగ్ మొదలు పెట్టే ముందు వాడికి ముందుగా స్టిమ్యులస్ మెటీరియల్ అంటే వాళ్ళు ఒక ఎంకరేజ్ చేసేటటువంటి మెటీరియల్ గురించి చెప్పడము, చూపించడము, డెమాన్స్ట్రేషన్స్ ఇవన్నీ చేయడం, ఇది కూడా టీచర్ సెంటర్డ్ అవుతుంది. దెన్ ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు యూజ్ రెఫరెన్సెస్ ఫ్రమ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. దిస్ ఈస్ న్యాచురల్లీ learner centered, student centered. Encouraging students to use references from their own experiences. ఇది కూడా మళ్ళీ ఇక్కడ స్టూడెంట్ సెంటర్డ్. ఇక్కడ ఇండైరెక్ట్ లెర్నింగ్ అన్నాడు, ఇక్కడ స్టూడెంట్ సెంటర్డ్ అన్నాడు, ఇక్కడ లెర్నర్ సెంటర్డ్ అన్నాడు. లెర్నర్ సెంటర్డ్, స్టూడెంట్ సెంటర్డ్, ఇండైరెక్ట్ లెర్నింగ్ అన్నీ ఒకటే ఇవి. ఇక్కడ కూడా అలాగే ఇక్కడ కూడా తీసుకుంటే ఎంఫసైజింగ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎగ్జాంపుల్స్, ఇది మీకు టీచర్ సెంటర్డ్ అవుతుంది. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అంటే మనం అది టీచర్ సెంటర్డ్ అవుతుందని చెప్పుకున్నాం మనము. అండర్స్టాండింగ్ లెవెల్లో వస్తుంది. అన్ని ఒకదానికొకటి అలా కనెక్ట్ చేసుకుని గుర్తు చేసుకుంటుండాలి. దెన్ ప్రజెంటింగ్ ది స్టిములస్ మెటీరియల్, ఇది కూడా పైన కూడా చూసాం మనం, ఇది కూడా టీచర్ సెంటర్డ్ అవుతుంది. ఇంక్వైరీ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్, ఇది స్టూడెంట్ సెంటర్డ్. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఇందాక పైన చెప్పాను మీకు, అక్కడ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంది, అది అక్కడ మనం టీచర్ సెంటర్డ్ కింద తీసేసాం. ఎందుకంటే అక్కడ ఆ ఇచ్చిన ఆప్షన్స్ లో అది ఇవ్వలేదు కనుక అక్కడ మనం పెట్టలేదు. కానీ అది కూడా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ టీచర్ సెంటర్డ్, స్టూడెంట్ సెంటర్డ్ లోకి రావచ్చును. తర్వాత ప్రజెంటింగ్, ఆస్కింగ్ అండ్ ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్, స్టూడెంట్ సెంటర్డ్. ప్రమోటింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ స్టూడెంట్ సెంటర్డ్. దెన్ ఇదే మనం చెప్పుకున్నాం కదా, స్టేట్మెంట్ రీజన్ అనేవి, ఇది బోత్ ఆర్ కరెక్ట్, వన్ ఈజ్ కరెక్ట్, టూ ఈజ్ రాంగ్, ఆ టైప్. ఇది ట్యుటోరియల్స్, గ్రూప్ డిస్కషన్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఆర్ డయలాజిక్ అండ్ ఆర్ పార్ట్ ఆఫ్ డైరెక్ట్ టీచింగ్ మెథడ్స్. ఇవన్నీ కూడా డైరెక్ట్ టీచింగ్ మెథడ్స్. ఏమి? ట్యుటోరియల్స్, గ్రూప్ డిస్కషన్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఆర్ డయలాజిక్ అండ్ ఆర్ పార్ట్ ఆఫ్ డైరెక్ట్ టీచింగ్ మెథడ్స్. అంతే కదా, ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ మనం డైరెక్ట్ టీచింగ్ లోకి తీసుకున్నాం మనం, ఎందుకంటే ట్యుటోరియల్ తో కలిపాడు కనుక. ట్యుటోరియల్ అంటే ఇంకా టీచర్ సెంటర్డే కదా, అంచేత ఇవి డైరెక్ట్ టీచింగ్ మీన్స్ టీచర్ సెంటర్డ్. దెన్ ప్రాజెక్ట్ వర్క్, ల్యాబ్ వర్క్, సిమ్యులేషన్ అండ్ రోల్ ప్లేయింగ్ ఆర్ యాక్షన్ బేస్డ్ అండ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ టీచింగ్ మెథడ్స్. ఎస్, ఇవన్నీ స్టూడెంట్. ప్రాజెక్ట్ అంటే స్టూడెంట్ సెంటర్డ్, ల్యాబ్ వర్క్ అంటే ఇవన్నీ మనకు తెలిసినవే. సో ఇవి స్టూడెంట్ సెంటర్డ్. ఇక్కడ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఐడెంటిఫై దోస్ ఫీచర్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇండైరెక్ట్ ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్. ఇండైరెక్ట్ ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్ అంటే మళ్ళీ స్టూడెంట్ సెంటర్డ్. ఇందులో ఏమిటి? గైడెడ్ స్టూడెంట్ ప్రాక్టీస్ కాదు, అది స్టూడెంట్ గైడెడ్ అని ఉంటే స్టూడెంట్ సెంటర్డ్ అవ్వదు, అది టీచర్ సెంటర్డ్ అవుతుంది. అది ఆ గైడెడ్ లేకపోతే అది స్టూడెంట్ సెంటర్డ్ అవుతుంది. దాని ఫోకస్ ఆన్ కాన్సెప్ట్ అక్విజిషన్ త్రూ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ టీచింగ్ లోకి వస్తుంది, కానీ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్ అక్విజిషన్ అంటే ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ మీన్స్ ఇక్కడ క్వశ్చనింగ్ ఈస్ ఫ్రమ్ ది స్టూడెంట్. ఇది మనకి స్టూడెంట్ సెంటర్డ్ అవుతుంది. దెన్ ప్రజెంటింగ్ ది స్టిమ్యులస్ మెటీరియల్ ఇన్ స్మాల్ ఈజీ టు టేక్. ఇక్కడ కూడా మీరు స్టిమ్యులస్ ఇవ్వటము, ఏదైనా కానీ ప్రజెంట్ చేసి చెప్పడం, మెటీరియల్ చెప్పడం అనేటటువంటిది గోస్ అండర్ టీచింగ్ సెంటర్డ్. దెన్ ప్రాబ్లమ్ బేస్డ్ ప్రెజెంటేషన్, ఇది మళ్ళీ స్టూడెంట్ సెంటర్డ్. పార్టిసిపేటరీ అండ్ కొలాబరేటివ్, ఇక్కడ పార్టిసిపేటరీ అని ఇంకో కొత్త మాట, ఇది కూడా అంతే. కొలాబరేటివ్, కోఆపరేటివ్, పార్టిసిపేటరీ, ప్రాజెక్టు, ల్యాబ్, ఈ మాటలు ఏమొచ్చినా కూడా దే ఆర్ ఆల్ అండర్ స్టూడెంట్ స్ట్రాటజీ, స్టూడెంట్ సెంటర్డ్ స్ట్రాటజీస్. టుమారో విల్ కంటిన్యూ అండి, ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం మనం. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నైస్ అండి, గుడ్ నైట్. విల్ మీట్ టుమారో. బై.